9th క్లాస్ NCERT పొలిటికల్ సైన్స్ చాప్టర్ 3 ఎలక్టోరల్ పాలిటిక్స్. ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోకి పార్ట్ 1 వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోని చూసాక ఈ వీడియో చూడండి. పార్ట్ 1 వీడియోలో మనం ఎలక్షన్ అంటే ఏంటి, ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదే రకంగా ఎలక్షన్స్ అనేవి ఎలా జరగాలి అనేది మనం ఫస్ట్ వీడియోలో చూసాం. ఇప్పుడు పార్ట్ 2 వీడియోలో మనం ఏమేమి చూస్తామంటే మన ఇండియాలోని ఎలక్టోరల్ సిస్టమ్ ఎలా ఉంది, సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండియాలోని ఎలక్టోరల్ సిస్టమ్ అనేది డెమోక్రటిక్గా ఉందా లేదా అనేది ఈ పార్ట్ 2 వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ అవర్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్, మన ఇండియాలోని ఎలక్టోరల్ సిస్టమ్ ఎలా ఉంది అనుకుని ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. మన ఇండియాలో మేజర్గా ఎలక్షన్స్ 2 సార్లు కనిపిస్తూ ఉంటాయి. అది ఏంటంటే మొదటిది నేషనల్ లెవెల్లో జరిగే ఎలక్షన్. ఇక్కడ నేషనల్ లెవెల్లో అంటే మనం పిఎంని అంటే ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవాల్సిన సమయంలో అనమాట ఒక ఎలక్షన్ జరుగుతుంది. అదే మనం ఏ ఎలక్షన్ అంటామంటే లోక్సభ ఎలక్షన్ అని అంటాం. సెకండ్గా చూసుకున్నట్లయితే స్టేట్ లెవెల్లో ఒక ఎలక్షన్ జరుగుతుంది. అక్కడ ఏంటంటే మనం స్టేట్కి సీఎంని ఎన్నుకోవాల్సిన సమయంలో ఒక ఎలక్షన్ జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే విధానసభ ఎలక్షన్ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ అనుకుని మనం అంటాం. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ ఇలా అనమాట మనకి 2 సార్లు మన దేశంలో అనమాట ఎలక్షన్ జరగడానికి చాయిస్ ఉంది. ఇంకా 3వసారి కూడా ఎలక్షన్ జరగడానికి చాయిస్ ఉంది. దాన్నే ఏమంటామంటే బై ఎలక్షన్ అని అంటాం. ఇక్కడ బై ఎలక్షన్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే ఆల్రెడీ గెలిచిన వ్యక్తి, ఉదాహరణకి నేషనల్ లెవెల్లో ఎంపీ సెలెక్ట్ అవుతారు కాబట్టి ఎంపీ ఒకవేళ చనిపోయినా సరే లేకపోతే ఆయనకి అనారోగ్యం బాగాలేకపోయి ఏదైనా కారణాల వల్ల రిజిగ్నేషన్ చేసినా సరే అంటే రిజైన్ చేసినా సరే అప్పుడు అనమాట ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. అలా అనమాట నేషనల్ లెవెల్లో కానీ లేకపోతే ఇక్కడ స్టేట్ లెవెల్లో కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ వాళ్ళు రిజిగ్నేషన్ వల్ల లేకపోతే డెత్ వల్ల ఇవి చనిపోయినా సరే ఒకవేళ ఆయన ఆ పదవిని వద్దనుకొని వెళ్ళిపోయినా సరే ఒక్కసారి ఎలక్షన్ జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే బై ఎలక్షన్ అని అంటాం. దీనికి బెస్ట్ ఉదాహరణ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి మూవీలో చూసినట్లయితే అక్కడ అనమాట విలను ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలుచుంటారు. కాకపోతే ఇక్కడ హీరో అనమాట తనని రెచ్చగొట్టడం వల్ల ఆయన రిజైన్ చేస్తారు. సో అలా రిజైన్ చేయడం వల్ల ఆ పార్టీలో అంటే అక్కడ అనమాట ఏమవుతుందంటే ఆ స్టేట్లో ఆ కాన్స్టిట్యున్సీస్లో అనమాట మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి అనమాట. ఈ రకంగా అనమాట మనకి అనమాట బై ఎలక్షన్స్ అనేవి ఎప్పుడైనా రిజైన్ చేసినా సరే ఎవరైనా చనిపోయినా సరే మనకు అనమాట ఇక్కడ బై ఎలక్షన్ అనేది వస్తుంది. ఇలా మేజర్గా అయితే 2 అనుకోని సిచ్యువేషన్స్లో అయితే 3 సార్లు మనకి ఎలక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఎలక్షన్స్ యొక్క సిస్టమ్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఎలా కనిపిస్తుందంటే ఎలక్షన్స్ అన్ని కాన్స్టిట్యున్సీస్లో కనిపిస్తుంటాయి. ఇక్కడ కాన్స్టిట్యున్సీస్ అంటే ఏంటి అంటే సపరేట్గా పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ మొత్తం ఇప్పుడు తెలుసుకుంటే కాన్స్టిట్యున్సీస్ మీద మనకు ఫుల్ ఐడియా వస్తుంది. సో నేషనల్ లెవెల్లో చూసుకున్నట్లయితే మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఒక్కసారి ఎలక్షన్ జరుగుతుంది. ఎంపీ కోసం జరిగేటప్పుడు అంటే ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడేటప్పుడు అనమాట మొత్తం ఎలక్షన్స్ అనేవి మొత్తం దేశం మొత్తం మీద కూడాను ఒకేసారి ఎలక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ సీఎంని ఎన్నుకోవాల్సి వచ్చేటప్పుడు అనమాట మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్లేసెస్లో కూడాను ఒకేసారి అనమాట ఎలక్షన్ జరుగుతుంది. ఇలా అనమాట ఎలక్షన్స్ అనేవి జరిగేటప్పుడు ఏ ఒక్క ప్లేస్లోనే ఎలక్షన్ జరగకుండా మొత్తం అన్ని ప్లేస్లో జరుగుతూ ఉంటాయి అనుకుని మనకి ఇక్కడ కనిపించింది మన ఇండియన్ ఎలక్టోరల్ సిస్టంలో. ఇప్పుడు కాన్స్టిట్యున్సీస్ అంటే ఏంటో ఇప్పుడు కరెక్ట్గా తెలుసుకుందాం. మనం హర్యానా ఎలక్షన్స్ చూసాం. హర్యానాలో టోటల్గా 90 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. ఇక్కడ 90 ఎమ్మెల్యే సీట్స్ ఉండేటప్పుడు హర్యానాలో ఉండే సిటిజన్ అనమాట టోటల్గా ఈ 90 మెంబర్స్కి వెళ్ళేసి ఓటు వేయలేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈయన ఉండే సిటిజన్ అనమాట తాను ఉండే ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళేసి మరి ఓటేం వేయలేదు. తాను ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న ఒక లీడర్ని అనమాట తాను ఎన్నుకున్నాడు. సో ఈ హర్యానా ఎలక్షన్స్ బట్టి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇండియాలో అనమాట మన కంట్రీలో ఏం కనిపిస్తుందంటే ఏరియా బేస్డ్ సిస్టమ్ ఆఫ్ రిప్రజెంటేషన్ కనిపిస్తుంది. అంటే తాను ఏ ఏరియాలో అయితే ఉన్నాడో ఆ ఏరియాకి సంబంధించి అనమాట ఒకరిని ఎన్నుకునే అవకాశం అనమాట మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఏరియాని ఏమంటామంటే కాన్స్టిట్యున్సీ అని అంటాం. మన ఇండియాని ఎలక్టోరల్ పర్పస్ కోసం ఏం చేస్తారంటే కొన్ని పార్ట్స్గా విభజించారు. ఇలా ఎలక్షన్ పర్పస్ కోసం కొన్ని పార్ట్స్గా విభజించారు. దాన్నే ఏమని స్పెషల్ టర్మ్ ఇచ్చారంటే కాన్స్టిట్యున్సీ అని అంటాం. దీన్నే తెలుగులో నియోజకవర్గము అని అంటాం అనమాట. ఈ కాన్స్టిట్యున్సీస్ వల్ల మనకి ఏంటి హెల్ప్ అవుతుందంటే
ఎప్పుడైనా సరే తాను ఉన్న ప్రాంతంలో ఉన్న లీడర్ని ఎన్నుకోవడానికి అనమాట సింపుల్గా ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మన ఇండియాలో అనమాట ఎక్కడో కన్యాకుమారిలో ఉన్న వ్యక్తి జమ్మూ కాశ్మీర్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోడు. సో ఆయన ఎవరిని ఎన్నుకుంటాడంటే తాను ఏ కాన్స్టిట్యున్సీస్లో అయితే ఉన్నాడో ఆ ప్రాంతంలో ఎవరైతే లీడర్స్గా నిలబడ్డారో వాళ్ళు ఒక బెస్ట్ పర్సన్ అనమాట తాను ఎన్నుకుంటాడనమాట. ఇలా అనమాట కాన్స్టిట్యున్సీస్ అనేవి అతనికి అనమాట శ్రమభారం అంటే వేరే వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం లేకుండా తాను ఏ ప్రాంతంలో ఉన్నాడో తనకు బాగా తెలిసిన వ్యక్తిని అనమాట ఎన్నుకోవడానికి చాయిస్ దొరుకుతుంది. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే అనమాట ఇంకా ఏంటంటే తాను అనమాట వేరే ప్రాంతానికి వెళ్ళేసి మరీ ఓటు వేయాల్సిన కష్టం అనేది ఇక్కడ తగ్గుతూ ఉందన్నమాట. ఇలా అనమాట కాన్స్టిట్యున్సీ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మన ఇండియాని కొన్ని పార్ట్స్గా విభజించారని చెప్పుకున్నాం కదా. మన ఇండియాని ఎన్ని పార్ట్స్గా విభజించారంటే టోటల్గా 543 ప్లేసెస్గా విభజించారు. సో ఈ 543 కాన్స్టిట్యున్సీస్గా విభజించారనమాట. ప్రతి కాన్స్టిట్యున్సీ నుండి నేషనల్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 543గా ఉన్నాయి కాబట్టి ఈ నేషనల్ లెవెల్లో అనమాట ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుండి ఒక్కొక్క ఎంపీ అనమాట వస్తాడు. సో ఈయన అనమాట ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మారుతాడు. ఆయన అనమాట పార్లమెంట్లో ఒక మెంబర్గా మారుతాడు. ఇంకా స్టేట్ ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే స్టేట్స్ని అనమాట ఆయనకి నచ్చినట్టుగా స్టేట్ని అనమాట వాళ్ళకి నచ్చినట్టుగా ఆ స్టేట్ యొక్క లెంత్ బట్టి ఆ స్టేట్ యొక్క ఏరియా బట్టి అనమాట వాళ్ళు వేరేలా విభజించుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మన రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే 175 సీట్స్గా విభజించారు. సో 175 ప్లేసెస్గా విభజించారనమాట. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అదే రకంగా టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే ఈ 175 సీట్స్లో మెజార్టీ అనమాట 151 సీట్స్ అనమాట వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నారు. అదే రకంగా టీడీపీ పార్టీ అనమాట 23 సీట్స్ గెలుచుకున్నాయి. అదే రకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే జనసేన పార్టీ 1 సీట్ గెలుచుకున్నారు. ఇలా అనమాట ఈయన ఒక్కొక్క సీట్ అంటే అర్థం ఏంటంటే ఆ ప్రాంతంలో అనమాట ఆయన ఒక రిప్రజెంటేటివ్గా ఎన్నుకోబడ్డారని ఇక్కడ అర్థం అనమాట. సో ఇక్కడ మన దేశాన్ని అయితే 543 ప్లేసెస్కి విభజించారు. అదే రకంగా మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే 175 ప్లేసెస్కి విభజించారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్రామాలని కూడాను ఇలానే విభజించారా లేకపోతే మున్సిపాలిటీస్ని కూడాను ఇలానే విభజించారా అంటే ఎస్, మున్సిపాలిటీస్ని అదే రకంగా గ్రామాలను కూడాను ఇలానే విభజించారు. ఏమవుతుందంటే గ్రామాల్లో అయితే ఎలక్టోరల్ పర్పస్ కోసం అనమాట వార్డ్స్గా విభజించారు. ఇక్కడ గ్రామాలని ఎలక్టోరల్ పర్పస్ కోసం అనమాట వార్డ్స్గా విభజించారు. సో ఇలా అన్నమాట మన దేశంలో ఉన్న మొత్తం ఏరియాని ఎలక్షన్ పర్పస్ కోసం అనమాట డిఫరెంట్ ఏరియాస్గా అనమాట విభజించారు. సో వీటన్నిటి బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన ఇండియన్ ఎలక్షన్ సిస్టంలో మొత్తం తీసుకున్న ఒక మొదటి స్టెప్ ఏంటంటే ఎలక్షన్ పర్పస్ కోసం అనమాట ఏరియాని డివైడ్ చేయడం. అదే రకంగా ఈ ఏరియాని డివైడ్ చేయడం వల్ల మోర్ ఎఫిషియన్సీగా అనమాట మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి అనుకుని ఇలా ఏరియాని డివైడ్ చేశారు. ఇది ఫస్ట్ స్టెప్. మన ఇండియన్ ఎలక్టోరల్ సిస్టంలో చేసిన సెకండ్ స్టెప్ ఏంటంటే కాన్స్టిట్యున్సీస్ని రిజర్వ్ చేశారు. ఇక్కడ మనకున్న నియోజకవర్గాలను ఏం చేశారంటే ఇక్కడ రిజర్వ్ చేశారంట. ఎందుకు రిజర్వ్ చేశారో ఈ పారాగ్రాఫ్లో చూద్దాం. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే మన భారతదేశాన్ని కొన్ని పార్ట్స్గా విభజించాం ఎలక్టోరల్ పర్పస్లో. దాన్ని ఏమన్నామంటే కాన్స్టిట్యున్సీస్ అనుకుని అన్నాం. సో దీనికి వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే మొదటిది అనమాట ఎఫిషియన్సీ పెరుగుతుందని చెప్పాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనమాట సెకండ్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి అనమాట తానికి ఎవరైతే సరిగ్గా ఉంటారో అదే రకంగా ఎవరు పరిపాలిస్తే బాగుంటుంది అనుకున్నమాట ఆయన అనమాట ఒక మంచి పర్సన్ని ఎన్నుకునే అవకాశం అనమాట ఈ సిటిజన్కి దొరుకుతుంది, ఆ కాన్స్టిట్యున్సీలో నివసించే సిటిజన్కి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, అదే రకంగా థర్డ్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఆ నిల్చున్న రిప్రజెంటేటివ్ అదే రకంగా ఎవరైతే గెలుస్తారో ఆ రిప్రజెంటేటివ్కి ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల యొక్క కష్టాలు బాధలు అదే రకంగా వాళ్ళకి ఏం కావాలో ఆ విషయాలన్నీ తనకు తెలుస్తాయి అనమాట. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల పైన అనమాట సరైన అవగాహన ఉంటుంది అనుకున్నాను అనమాట మనకి ఈ కాన్స్టిట్యున్సీస్ వల్ల వచ్చిన బెనిఫిట్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన కాన్స్టిట్యూషన్ మేకర్స్కి కొద్దిగా వరీ అయ్యారంట ఈ ఫ్రీ ఎలక్టోరల్ కాంపిటీషన్ వల్ల, ఈ ఓపెన్ ఎలక్టోరల్ కాంపిటీషన్ వల్ల. ఎందుకు అంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో అనమాట మన ఇండియాలో వేకర్ సెక్షన్స్ నివసిస్తూ ఉంటారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మన ఇండియాలో నివసించే వేకర్ సెక్షన్స్ ఇక్కడ క్యాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే స్మాల్ క్యాస్టెస్ వాళ్ళు ఉంటారు. అదే రకంగా మైనారిటీస్ కూడా ఉంటారు. వాళ్ళు రిలీజియన్ బేస్డ్గా అనమాట మైనారిటీస్గా ఉంటారు. ఎవరంటే క్రిస్టియన్స్, అదే రకంగా ముస్లిమ్స్, ఇంకా బుద్ధు, జైను ఇలా అనమాట ఈ వీళ్ళు అనమాట చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. నెక్స్ట్ వేకర్ సెక్షన్గా ఉంటారు. ఇంకా చూసుకున్నట్లయితే అమ్మాయిలు కూడాను చాలా సంవత్సరాల నుండి వాళ్ళపై
పైన నియంతృత్వం ఉండడం వల్ల వాళ్ళు కూడాను ఈ ఎలక్షన్ కాంపిటీషన్స్లో అనమాట పార్టిసిపేట్ చేయట్లేదు. ఇలా చేయడం వల్ల అనమాట 1950 టైంకి వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఒకవేళ కానీ వీళ్ళు కానీ ఇక్కడ చట్టసభల్లో కానీ పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళ యొక్క కష్టాలు మనకు సరిగ్గా తెలియవు, అదే రకంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది అనుకుని అనమాట వాళ్ళు భావించారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు దేని గురించి బాధపడ్డారు ఏంటంటే, వాళ్ళు ఈ రిచ్ క్లాసెస్ అదే రకంగా ఈ మెజారిటీ పీపుల్తో పోటీ పడలేరు. ఎందుకంటే వాళ్ళకి అనమాట సరైన ఎడ్యుకేషన్ లేదు, అదే రకంగా రిసోర్సెస్ వాళ్ళకి ఈ గెలవడానికి, అదే రకంగా ఎలక్షన్ పర్పస్లో అనమాట గెలవడానికి కావాల్సిన రిసోర్సెస్ లేవు. ఇంకా ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకి అనమాట పోటీ చేయడానికి కావాల్సినంత పలుకుబడి లేదనమాట. ఇలా అనమాట అన్ని రకాలుగా బలపడిన వాళ్ళతో అన్ని రకాలుగా ఇబ్బంది పడిన బలహీనంగా ఉన్న వీళ్ళు అనమాట ఈ వీకర్ సెక్షన్స్ వాళ్ళు పోటీ చేయలేరు అనుకున్నారు అనమాట. ఆ 1950లో ఉన్న మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఆలోచించారు. సో ఈ ప్రాబ్లంకి వాళ్ళు చెక్ పెట్టడానికి ఏం చేశారంటే అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా అనమాట ఈ వీకర్ సెక్షన్స్ ఉంటారో ఆ ప్రాంతంలో అంటే వాళ్ళకే రిజర్వ్ చేస్తారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనం కొండలు, అదే రకంగా ఇంకా బాగా ట్రైబల్ ఏరియాస్ చూసుకున్నట్లయితే అక్కడ ఎవరు ఎలక్ట్ అవ్వాలంటే, ఎవరు అక్కడ పోటీ చేయడానికి అర్హులు అంటే ట్రైబల్సే అనమాట. అంటే ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ అనమాట అక్కడ పోటీ చేయడానికి అర్హులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఎస్సీస్ మనకు కనిపిస్తారో, అంటే షెడ్యూల్ క్యాస్టెస్ వాళ్ళు కనిపిస్తారో ఆ ప్రాంతం మొత్తానికి కూడాను ఎస్సీస్కి రిజర్వ్ చేస్తారు. అంటే ఆ ప్రాంతంలో ఎవరు నిల్చోవాలంటే షెడ్యూల్ క్యాస్ట్ నుండి వ్యక్తి అనమాట నిలబడాలి. ఇలా అనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, అదే రకంగా మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఇలా అనమాట కొన్ని ప్రాంతాన్ని రిజర్వ్ చేస్తారు. అంటే ఎస్సీ ప్రాంతంలో ఉంటే ఎస్సీ వ్యక్తి అనమాట నిలుకోవాలి, అదే రకంగా ఎస్టీ ప్రాంతంలో అనమాట ఎస్టీ వ్యక్తి అనమాట అక్కడ నిల్చోవాలి. ఇలా అనమాట వీళ్ళు మన పార్లమెంట్లో ఎన్ని సీట్స్ వాళ్ళకి కేటాయించారంటే, మన పార్లమెంట్లో అనమాట 26 జనవరి 2019 లెక్కల ప్రకారం అనమాట మొత్తం 543 సీట్స్లో 84 సీట్స్ని షెడ్యూల్ క్యాస్ట్స్కి ఇచ్చేశారు. సో 84 సీట్స్ అనేవి 543 సీట్స్లో 84 సీట్స్ షెడ్యూల్ క్యాస్ట్స్కి, అదే రకంగా 47 సీట్స్ అనమాట షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వ్ చేసి ఉంచారు. ఇక్కడ ఈ 84 ఎందుకు ఇచ్చారు, అదే రకంగా ఇక్కడ 47 నెంబర్ ఎందుకు ఇచ్చారని అంటే, మనం మొత్తం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో అయితే ఎంత పర్సంటేజ్ అయితే ఎస్సీస్ ఉన్నారో, అదే రకంగా ఎంత పర్సంటేజ్ అయితే ఎస్టీస్ ఉన్నారో అంతే పర్సంటేజ్ కూడాను మనకి ఇక్కడ ఈ 543 నుండి కూడా అంతే పర్సంటేజ్ అనమాట సీట్స్ కేటాయించారు. ఉదాహరణకి మన భారతదేశం మొత్తం జనాభాలో అనమాట 16% ఎస్సీస్ ఉన్నారంటే, ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న మన కాన్స్టిట్యూషన్, అదే రకంగా మన పార్లమెంట్లో ఉన్న ఈ 543లో 16% సీట్స్ అనమాట ఇక్కడ ఎస్సీస్కి ఇస్తున్నారు. మన మొత్తం జనాభాలో అనమాట 19% షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటే ఇక్కడ 543 సీట్స్లో కూడాను 19% సీట్లు వాళ్ళకే కేటాయిస్తారు. ఈ ప్రాతిపదికన, అదే రకంగా ఈ క్రైటీరియా మీద అనమాట మనకి అనమాట 84 సీట్స్ వచ్చాయి, అదే రకంగా షెడ్యూల్ ట్రైబ్స్కి 47 సీట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మండల లెవెల్లోనూ స్టేట్ లెవెల్లో కూడాను ఇదే రకమైన పద్ధతి ఫాలో అవుతుంది. మొత్తం నేషనల్ లెవెల్లో ఉన్న ఈ లోక్సభలోనే కాదు, మన స్టేట్స్లో ఉన్న విధానసభ, అదే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడాను విలేజ్లో కనిపించే మనకి విలేజ్ ఎలక్షన్స్ అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఇలా వీటిలో కూడాను ఆ ప్రాంతం ఎస్సీకి సంబంధించింది అయితే ఎస్సీ సీట్స్, అదే రకంగా ఎస్టీకి సంబంధించిన సీట్స్, ఎస్టీకి సంబంధించిన ఏరియా అయితే ఎస్టీ సీట్స్ కూడా అక్కడ రిజర్వ్ చేసి ఉంచుతున్నారు అనమాట. ఇలా అనమాట మన భారతదేశం యొక్క కాన్స్టిట్యుయెన్సీస్కి, మన భారతదేశం యొక్క పార్లమెంట్ అనేది ఎఫిషియన్సీ పెంచడానికి అనమాట, వాళ్ళ యొక్క కష్టాలను కూడాను షేర్ చేసుకోవడానికి, వాళ్ళు పడుతున్న బాధలను కూడాను మనకి ఇక్కడ పార్లమెంట్లో భారతదేశం మొత్తానికి తెలియడానికి, వాళ్ళు షేర్ చేయడానికి, నెక్స్ట్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కూడాను చేసుకోవడానికి, వాళ్ళు కూడా డెవలప్ అవ్వడానికి అనమాట ఈ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఈ ఎస్సీకి ఎస్టీ అనే కాకుండా ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఆడవాళ్ళకు కూడాను మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ అనమాట ఏం చేశారంటే వాళ్ళకు కూడాను రిజర్వ్ చేశారు. వాళ్ళకి ఎంత % రిజర్వేషన్ ఇచ్చారంటే, మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అదే మన పార్లమెంట్లో మొత్తం 1/3 సీట్స్ అనమాట వాళ్ళకి ఇచ్చారు. సో ఈ 1/3 సీట్స్ అనేవి అనమాట వాళ్ళకి ఆడవాళ్ళకి అనమాట రిజర్వేషన్ ఇచ్చారు. అంటే 1/3 సీట్స్ అనమాట వాళ్ళు పొందారు, మహిళలు అనుకుని ఇచ్చారనమాట. ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ అనమాట ఆడవాళ్ళకి, అదే రకంగా వీకర్ సెక్షన్స్కి అవకాశం కల్పించారో, చట్టసభల్లో అనమాట వాళ్ళకి కూడా స్థానం కల్పించారో, మన ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్ అనేది చాలా ఫెయిర్గా ఉన్నట్టు, అదే రకంగా డెమోక్రటిక్గా ఉన్నట్టు అనమాట మనకు తెలుస్తుంది.
ఇప్పటి వరకు మన ఇండియన్ ఎలక్షన్ సిస్టంలో ఎలక్షన్ పర్పస్ కోసం అన్నట్లు మనం మొత్తం ఇండియాని కొన్ని పార్ట్స్గా విభజించాం. దాన్ని ఏమన్నామంటే కాన్స్టిట్యున్సీస్ అని అన్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేసామంటే సెకండ్ స్టెప్లో కొన్ని ప్లేసెస్లో వీకర్ సెక్షన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడాను అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆ ప్లేసెస్ అనమాట వాళ్ళ కోసం రిజర్వ్ చేసాం. సో ఇది సెకండ్ స్టెప్. ఇంకా థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓటర్స్ ఎవరెవరికి ఓటు హక్కు ఇవ్వాలి అనేది థర్డ్ స్టెప్ అనమాట. ఇప్పుడు మనం ఆ ఓటర్ లిస్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. అయితే ఈ డెమోక్రటిక్ సెటప్లో అంటే మొత్తం ఈ ఎలక్షన్స్కి సంబంధించి లిస్ట్ అంతా కూడాను ముందే రెడీ అయిపోతుందంట. సో ఈ మొత్తం లిస్ట్ని అంతా కూడాను ఎలక్షన్స్కి ముందే అనమాట రిలీజ్ చేసేస్తారు. ఎవరెవరు అర్హులో వాళ్ళందరికీ కూడాను ఓటు హక్కు ఇచ్చేస్తారంట. సో ఆ లిస్ట్ని ఏమని చెప్పారంటే దాన్నే అనమాట ఎలక్టోరల్ రోల్ అని అన్నారు. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్, ఎలక్టోరల్ రోల్. ఈ ఎలక్టరల్ రోల్ని ఏమని అంటామంటే ఓటర్ లిస్ట్ కూడా అని అంటాం. కామన్గా అయితే దీన్ని ఓటర్ లిస్ట్ అని అంటాం, కానీ దీన్ని అనమాట ఈ కాన్స్టిట్యూషన్ బేస్డ్గా దీని టర్మ్ ఏంటంటే ఎలక్టోరల్ రోల్ అని అంటాం. ఇప్పుడు మన ఇండియాలో ఎవరెవరికి ఓటు హక్కు ఇవ్వాలి అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలి, ఎవరికి ఓటు హక్కు ఇవ్వకూడదు అనేది ఇక్కడ చూద్దాం. మన ఇండియా 1950 టైంకి అనమాట ఏం అప్లై చేసుకుందంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనుకుని అప్లై చేసుకుంది. దీని అర్థం ఏంటంటే మన ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడాను రిచ్ అని చూడరు, పూర్ అని చూడరు, అదే రకంగా కైండ్ అని చూడరు, లేకపోతే తన అనమాట క్రూయల్ అని చూడరు, ఇంకా ఎడ్యుకేటెడ్ అని చూడరు, అదే రకంగా అన్ఎడ్యుకేటెడ్ అని చూడరు. ఏ రకంగా చూసుకున్నా రిలీజన్ వేరైనా, మతం వేరైనా, సెక్స్ వేరైనా, జెండర్ వేరైనా, ఏది వేరైనా సరే ఇక్కడ అనమాట ప్రతి ఒక్కరికి కూడాను ఓటు హక్కు ఇస్తారు. దీన్నే ఏమని అన్నామంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అన్నాం. సో ఇక్కడ అనమాట ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా, ఎటువంటి టిరనీ లేకుండా ప్రతి ఒక్క ఎలిజిబుల్ పర్సన్కి అంటే 18 years దాటిన ప్రతి ఒక్కరికి కూడాను ఓటు హక్కు ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటాం. దీన్నే ఇంకా వేరే మాటలో చెప్పాలంటే యూనివర్సల్ సఫరేజ్ అని కూడా అంటారు. సో ఇదనమాట ఏం చేశారంటే మన ఇండియాలో అనమాట 1950 టైంకి దీన్ని సాధించుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండియాలో 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఓటు హక్కు ఇచ్చేస్తాం. కాకపోతే కొంతమందికి ఇవ్వమంట. అది ఎవరికంటే క్రిమినల్స్కి. ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళకంటే ఓటు హక్కు ఇవ్వరు. కానీ వాళ్ళకి కూడాను కొన్ని రేర్ సిచ్యువేషన్స్లోనే వాళ్ళ యొక్క ఓటు హక్కుని క్యాన్సిల్ చేస్తారంట. మిగిలిన సందర్భాల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఎలిజిబుల్ పర్సన్కి కూడాను ఓటు హక్కు వస్తుంది అనుకుని ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ ఈ ఓటు హక్కులు ఎలాగ సంపాదిస్తారు, ఎవరెవరు ఓట్ పర్సన్స్ చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడాను గవర్నమెంట్ అనమాట ఇక్కడ దానిలో చొరవ తీసుకొని దానికి అనమాట ఎలక్షన్ బాడీస్ ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ అని ఉంటుంది. సో వాళ్ళు అనమాట ఇక్కడ యాక్టివ్గా రోల్ ప్లే చేసి అనమాట వాళ్ళు ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే 18 yearsకి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ చూసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఎవరైతే చనిపోతారో వాళ్ళని అనమాట లిస్ట్ నుండి డిలీట్ చేస్తారు. ఇలా అనమాట ఆ ప్లేస్కి సంబంధించి అదే రకంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్కి కూడాను ఈ ఓట్ లిస్ట్లో స్థానం కల్పిస్తారంట. ఇలా అనమాట వీళ్ళనమాట ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉంటారు. ఎటువంటి నెగ్లిజెన్సీ కనిపించదు. వాళ్ళనమాట కంప్లీట్గా అప్ టు డేట్లో ఉంటారు. ఈ రీసెంట్గా చూసుకున్నట్లయితే వీళ్ళొక కొత్త సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఎపిక్ అని అంటారు. ఇక్కడ ఎపిక్ అంటే అర్థం ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని చెప్పారు. ఇక్కడ ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ మనం ఓటు కార్డు ఇస్తారంట. దీని అర్థం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం 1950 దాటిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఫోటోని అదే రకంగా తనకంటూ ఒక కార్డుని అనమాట ఇస్తున్నారు. ఆ కార్డులో తన యొక్క ఐడెంటిటీ కనిపిస్తుంది. సో ఇది అనమాట ఒక ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఇది దేనికోసం అంటే ఎలక్షన్ కోసం అనమాట. మన పేరెంట్స్ది ఎవరైనా చూసినా సరే 18 years మీకు దాటుంటే మీకు కూడాను ఒక ఓటు కార్డు అనేది వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఓటు వేయడానికి అనమాట ఓటర్ లిస్ట్ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఓటు వేసే సందర్భంలో ఈ ఎలక్షన్ ఓట్ కార్డు కానీ లేకపోతే మీకు 18 years దాటిందనుకోని ఎటువంటి ప్రూఫ్ ఉన్నా డ్రైవింగ్ లైసెన్స్ కానీ స్కూల్ టీసీ, స్కూల్ యొక్క మెమోస్ కానీ ఇలా కానీ ఏదైనా సరే మన డేట్ ఆఫ్ బర్త్ని 18 years దాటింది అనుకుని చెప్పడానికి అనమాట దేన్నైనా పట్టుకొని వెళ్ళేసి మనం పోలింగ్ బూత్లో ఓటు చేసే అవకాశం అనమాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలా అనమాట డెమోక్రటిక్ సెటప్లో మన ఇండియన్ ఎలక్టోరల్ సిస్టంలో అనమాట మన ఎలక్షన్ బాడీస్ అయిన ఎలక్షన్స్ కమిషన్స్ అనేవి కంప్లీట్గా డేటాను అంతటిని అప్ టు డేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఎలిజిబుల్ పర్సన్స్కి ఓటు హక్కు ఇస్తూ ఎటువంటి వీకర్ సెక్షన్స్కి నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇస్తూ కరెక్ట్గా అనమాట ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందించాలన్నమాట ఇలా యాక్టివ్గా ప్లే చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వేయడానికి అనమాట అదే రకంగా వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది అనమాట మన ఇండియన్ ఎలక్టోరల్ సిస్టంలో థర్డ్ స్టెప్. డెమోక్రటిక్ సెటప్లో ఇప్పటి వరకు మనము ప్రాంతాన్ని విభజించాం, అదే రకంగా ప్రాంతాలను రిజర్వ్ చేసాం. ఇంకా చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కులను కూడా మనం ఇచ్చేసాం.
నెక్స్ట్ ఏంటంటే నిలబడే క్యాండిడేట్స్, నామినేషన్ వేసే క్యాండిడేట్స్, లీడర్గా తాను కూడాను ఎన్నిక చేసే క్యాండిడేట్కి ఏ హక్కులు ఉంటాయి, ఎలా అనమాట తన ప్రవర్తన ఉంటుంది డెమోక్రటిక్ సెటప్లో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎవరైనా సరే డెమోక్రటిక్ సెటప్లో ఎవరైనా సరే తాను నిలబడాలి, తాను లీడర్గా నిలబడాలంటే ఆల్మోస్ట్ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవనుకుని ఇక్కడ చెబుతున్నారు ఆథర్. ఇంకా తనకు కనిపించే మోస్ట్ రెస్ట్రిక్షన్ ఏంటంటే ఏజ్ అనమాట. ఎవరికైతే 25 ఇయర్స్ ఉండేసి ఆల్రెడీ తన చేతిలో ఓటు హక్కు ఉంటుందో తాను అనమాట ఇక మినిమం లెవెల్లో ఉండే పోటీలన్నింటిలో కూడాను తాను పోటీ చేయొచ్చు. కాకపోతే పిఎంగా కానీ, ఎంపీగా కానీ, ఇలా ఎమ్మెల్యేగా కానీ, లేకపోతే ప్రెసిడెంట్గా కానీ ఇలా చేయాలంటే వాటి పదవులకు తగ్గట్టుగా కొంత ఏజ్ లిమిట్ పెడతారు. సో ఆ ఏజ్ లిమిట్ దాటిన వెంటనే తాను పోటీ చేసేవచ్చు డెమోక్రటిక్ సెటప్లో. ఇంకా పార్టీస్లో ఎలా వాళ్ళు సభ్యత్వం తీసుకుంటారు అని చూసుకున్నట్లయితే పార్టీస్లో అనమాట ఎవరైనా సరే కొన్ని పార్టీస్ తరపున అనమాట పోటీ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఎవరైనా తీసుకుంటే జేడి లక్ష్మీనారాయణ గారి గురించి తీసుకుందాం. ఆయన అనమాట ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు. సో ఆయన ఈ కొన్ని ఏ పార్టీలో జాయిన్ అవుదామా అనుకుని వెయిట్ చేశారు. జనసేన పార్టీలోకి అనమాట వెళ్ళారు. ఈ రకంగా అనమాట జనసేన పార్టీ, సో ఆయనకి అనమాట కొన్ని పార్టీస్ తరపున అనమాట ఆయన పోటీ చేశారు. ఇంకొంతమంది ఉంటారు పార్టీస్లో అనమాట సీటు దొరకదు, అంటే పార్టీలో అనమాట తనకంటూ టికెట్ దొరకదు. అలా దొరకపోయినప్పుడు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇండిపెండెంట్గా అనమాట నామినేట్ చేసుకుంటారు. ఇండిపెండెంట్గా తాను అనమాట ఆ నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ ఉంటారు. ఇలా అనమాట మన భారతదేశంలో అనమాట డెమోక్రటిక్ సెటప్లో వాళ్ళనమాట క్యాండిడేట్స్ అయితే పొలిటికల్ పార్టీస్ నుండి కానీ లేకపోతే ఇండిపెండెంట్గా కానీ ఇలా పోటీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు పోటీ చేయవలసిన వ్యక్తి ప్రజలకు ఏం చెప్పవలసి ఉంటుంది, అదే రకంగా తాను ఎలక్షన్ పర్పస్లో ఏమేమి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ముందుగా క్యాండిడేట్ అనమాట నామినేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. వాళ్ళు అనమాట నామినేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే కొంత మనీని సెక్యూరిటీ డిపాజిట్గా అనమాట మనీని డిపాజిట్ చేయాలి. ఇక రీసెంట్గా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అనమాట కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, అదే రకంగా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది అనమాట. ఏంటంటే క్యాండిడేట్ అనమాట లీగల్గా ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అనేది కొన్ని చెప్పింది. అదేంటంటే మొదటగా సీరియస్ క్రిమినల్ కేసెస్ ఏవైనా ఉంటే, అంటే తనపైన ఏవైనా సీరియస్గా క్రిమినల్ కేసెస్ ఉంటే పెండింగ్లో ఉన్నా సరే అవన్నిటినీ కూడా ఇన్ఫర్మేషన్ నామినేషన్ ఫామ్లో ఇవ్వాలని కొన్ని చెప్పింది. ఈ గైడ్లైన్ వల్ల, ఈ డైరెక్షన్ వల్ల ఏమైందంటే మన ఇండియన్ పార్లమెంట్లో అంటే సుమారుగా 26% పీపుల్ అంట సీరియస్గా అంటే గట్టిగా చూసుకున్నట్లయితే సుమారుగా 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నవాళ్ళనమాట ఉన్నారా అనుకుని ఈ రిపోర్ట్ వల్ల అనమాట తెలిసిందంట. సెకండ్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆస్తుల వివరాలు, వాళ్ళ యొక్క ఉన్న అసెట్స్, అదే రకంగా వాళ్ళకున్న లయబిలిటీస్ ఎంతైతే ఉందో, అదే రకంగా ఆ క్యాండిడేట్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎంతైతే ఉందో అవన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి అనుకుని చెప్పారనమాట. సో ఈ సెకండ్ డైరెక్షన్ వల్ల ఏమైందంటే మనం బాగా ఎలక్షన్స్ ముందు చూసుకున్నట్లయితే చాలామంది వరకు వాళ్ళపైన కేసెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి 5 సంవత్సరాల ముందు చూసుకున్నట్లయితే ఆయనకి అనమాట ఆస్తి కేవలం 17 కోట్లే, కానీ ఎప్పుడైతే సీఎంగా ఎలక్ట్ అయ్యారో దాని యొక్క ఆస్తి అనమాట సుమారుగా కొన్ని వేల కోట్లకు పెరిగిపోయింది. ఇలా అనమాట చాలామంది పైన మనకి ఎలిగేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దానికి కారణం ఏంటంటే ఈ ఎలక్షన్స్కి ముందు అనమాట వాళ్ళు చూపెట్టే డబ్బుల వివరాల వల్లే చాలామందికి అనుమానాలు కలుగుతుంటాయి. ఇంకా థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే వాళ్ళకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత ఉందో అనేది ఆ నామినేషన్ ఫామ్లో అనమాట డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ మూడిటి ద్వారా ఏమవుతుందంటే ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ నియోజకవర్గంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఎటువంటి వాడిని ఎన్నుకుంటున్నామో అనేది క్లియర్గా ఒక ఐడియా ఉంటుంది. సో తన పైన అవన్నీ కేసులు ఉన్నా సరే, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా సరే, అవన్నీ కూడాను ఈ ఓటు వేసే వ్యక్తికి, ఈ సిటిజన్కి తప్పు కాదు అనిపిస్తే తాను అనమాట ఫెయిర్గా ఓటు వేసే అవకాశం అనమాట ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల అనమాట తాను అనమాట ఆ పర్సన్ గురించి కరెక్ట్గా తెలుసు కాబట్టి ఇక సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అనమాట ఇక్కడ అవకాశం ఉంది. సో ఎటువంటి దాపరికాలు ఉండవు ఈ మూడిటి వల్ల. ఇప్పుడు మనందరికీ ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. డెమోక్రసీకి సంబంధించి అదే రకంగా ఈ రూలింగ్ సెటప్లో వాళ్ళందరికీ, రూలర్స్ అందరికీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలా వద్దా అనేది ఒక క్వశ్చన్ ఉంది. సో దానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏమని అంటున్నారంటే, ఒకవేళ కానీ మన ఇండియాలో అయితే అందరికీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కేవలం చూడాలని అనుకుంటే సుమారుగా 90% పీపుల్ అంటే ఇనెలిజిబుల్ అవుతారంట. 90% పీపుల్ మొత్తం ఇనెలిజిబుల్ అవుతారు. సో మనకి ఇక్కడ డెమోక్రసీ అనే మాటకి అర్థం కోల్పోద్దంట ఒకవేళ కానీ ఇదే కానీ జరిగితే, ఎడ్యుకేషన్ అనే మాట బాగా పట్టించుకుంటే. ఎందుకంటే మనం ఇక్కడ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఇక్కడ ఏం చేసినా సరే అదంతా ప్రజల చేత చేయబడుతుంది. కానీ ఈ ఎడ్యుకేషన్ అనే మాటను తీసుకుంటే మాత్రం 90% పీపుల్ యొక్క డెసిషన్ అనేది నాశనం అయిపోతుంది. అదే రకంగా వాళ్ళ యొక్క డెసిషన్ అనేది కన్సిడర్ కూడా చేయరు. కేవలం 10% ప్రజల యొక్క డెసిషన్ని కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఫైనల్గా ఏం చెప్పారంటే,
ఈ డెమోక్రటిక్ సెటప్లో ఇక్కడ రూలింగ్ చేయాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం లేదు. ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క సమస్యలు తెలిస్తే సరిపోద్ది అనుకున్నానంటే ఇక్కడ చెబుతున్నారు. ఎవరికైతే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటారో, ఎవరికైతే ప్రజల యొక్క ఆందోళనలు, అదే రకంగా ప్రజలకు ఏం కావాలో తెలిసి ఉంటుందో ఆయనకు అనమాట నాయకుడు అయ్యే అవకాశం అనమాట క్లియర్గా ఉంది అనుకుని చెబుతున్నారు. ఇంకా ఈ టెక్స్ట్ బుక్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకవేళ కానీ ఇక్కడ ఇల్లిటరేట్కి అదే రకంగా చదువురాని వ్యక్తిగా అనమాట ఇక్కడ నాయకుడిగా చేసినా సరే తన వెనక అనమాట ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు. సో ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఆ ఎన్నికైన మంత్రులు ఎవ్వరూ కూడాను వాటిపై నాలెడ్జ్ లేకపోయినా సరే తన వెనక ఉన్న ఐఏఎస్లు అనమాట వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సార్ ఇలా చేయాలి, అలా చేయాలి. అప్పుడు అనమాట ఇక్కడ ఎన్నికైన ఈ నాయకుడు అనమాట వాళ్ళ యొక్క డెసిషన్ని అర్థం చేసుకుంటూ, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ని అర్థం చేసుకుంటూ ఏదైతే సూట్ అవుతుందో ఆ డెసిషన్ అనమాట పైకి ఇక్కడ ఈయన ఇంప్లిమెంట్ చేస్తారు. ఇలా అనమాట వీళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా సరే ఈ సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అనమాట వీళ్ళకి ఇలాంటి డెసిషన్స్లో హెల్ప్ చేస్తారు. అదే రకంగా మేజర్ వర్క్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకొరకు అనమాట ఈ నాయకుడికి చదువుకునే అవకాశం లేకపోయినా ప్రాబ్లం లేదు, చదువు అనేది అవసరం లేకపోయినా ప్రాబ్లం లేదు, ప్రజల యొక్క సమస్యలు తెలిస్తే సరిపోద్ది అనుకుని ఇక్కడ ఈయన చెప్పారనమాట. ఎలక్షన్ క్యాంపెయిన్. ఇక్కడ క్యాంపెయిన్ అంటే అర్థం ఏంటంటే ప్రచారం అని అర్థం అనమాట. సో ఎలక్షన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ప్రజలందరికీ కూడాను ఒక ఛాన్స్ ఇస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చిన రిప్రజెంటేటివ్ని ఎన్నుకునే అవకాశం అనమాట ఈ ఎలక్షన్ ద్వారా దొరుకుతుంది అనమాట. సో ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనం మొబైల్ని కొనాలని అనుకుంటున్నాం. మొబైల్ కొనాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ మన దగ్గర ఉన్న మనీతో అలా మొబైల్ కొనాం, మనకి వాటి యొక్క స్పెసిఫికేషన్ తెలుసుకుంటున్నాం. సో ఈ వివోకి, అబ్బోకి, అదే రకంగా ఎంఐకి ఇలా రకరకాల ఫోన్స్ తీసుకొని తనలో అనమాట ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అదే రకంగా బ్యాటరీ బ్యాకప్ ఎంత ఇస్తుంది, కెమెరా ఎంత ఇస్తుంది, అదే రకంగా వీటి ఛార్జింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది, అలా అనమాట రకరకాల స్పెసిఫికేషన్స్ అనమాట మనం చూసుకుంటూ మొబైల్ని తీసుకుంటాం. అదే రకంగా ఇక్కడ 5 సంవత్సరాలు పరిపాలించే ఈ నాయకులను కూడాను మనము అనమాట వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకునే అవకాశం అనమాట ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ద్వారా దొరుకుతుంది. ఇక్కడ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చేస్తారంటే వాళ్ళనమాట ఫ్రీగా డిస్కషన్ అనమాట పెడతారనమాట. ప్రజలందరి మధ్యకి వచ్చేసి మేము కానీ గెలిస్తే ఈ పాలసీస్ తీసుకుంటాం, అదే రకంగా మేము కానీ గెలిస్తే ఇంత మంచి గవర్నమెంట్ని ఫ్రేమ్ చేస్తాం అని వాళ్ళంటే వాడు చేసే ఏవైతే వాళ్ళు పదవులోకి వస్తారో అవన్నీ చేస్తారో అవన్నీ అనమాట మనకు ముందుగానే ఈ క్యాంపెయిన్లో అనమాట చెబుతూ ఉంటారు. సో ఇక్కడ ప్రజలందరికీ కూడాను ఒక చాయిస్ దొరుకుతుంది, ఒక మంచి రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవడానికి. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో అనమాట ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసే అంత వరకు కూడాను వీళ్ళు రకరకాల అనౌన్స్మెంట్లు అనమాట చేసుకోవచ్చు. అదే రకంగా ప్రజలందరికీ కూడాను వాళ్ళ యొక్క వాటర్స్ దగ్గరికి వెళ్ళేసి అనమాట వాళ్ళు ఏమైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏమైతే చేద్దామని అనుకుంటున్నారో అవన్నిటిని కూడా అవేర్ చేసే అవకాశం అనమాట ఈ క్యాంపెయిన్స్ ఇస్తున్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్ టైంలో మనం న్యూస్ పేపర్స్లో చూసుకున్నట్లయితే టోటల్గా యాడ్స్తో నిండిపోయి ఉంటాయి. అదే రకంగా మొబైల్స్లో, అదే రకంగా టీవీలో చూసుకున్నట్లయితే రకరకాల యాడ్స్తో నిండిపోతాయి అనమాట. ఇలా నిండిపోయినప్పుడు అనమాట ఇంకా టెలివిజన్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నిటిలోనూ కూడా చర్చలన్నీ కూడా ఈ న్యూస్ ఎలక్షన్స్ గురించే మనకి న్యూస్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇంతగా అనమాట మన ఎలక్షన్స్ అనేవి, ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనమాట ఇంత ఈ రేంజ్లో అనమాట జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అనమాట కేవలం ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసినప్పుడే కాదు, ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయకపోయిన కొన్ని నెలల ముందు నుంచే అనమాట వాళ్ళ యొక్క సన్నద్ధంలో వాళ్ళు ఉండంటారు అనమాట. సో ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో మెయిన్గా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల యొక్క సమస్యలు ఏంటి అనే వాటిని అనమాట వీళ్ళు ఫోకస్ చేస్తారు. సో అలా ఫోకస్ చేసి అనమాట కొన్ని ఇష్యూస్ని అనమాట రేజ్ చేస్తారు. అలాంటి బిగ్ ఇష్యూస్ని అనమాట రేజ్ చేసి అనమాట ప్రజల మధ్య అనమాట ఆ ఇష్యూ గురించి చెబుతారు. ఇక వాళ్ళు ఏమంటారంటే లాస్ట్గా మీరు కానీ మాకు కానీ ఓటు వేస్తే ఈ సమస్యను మేము ఎరాడికేట్ చేస్తాం, ఈ సమస్యను అంటే మేము తొలగిస్తాం అనుకుని చెబుతూ ఉంటారనమాట. ఇలా అనమాట ఎలక్షన్ క్యాంపెయిన్స్లో వాళ్ళు చేసేవి ప్రజల యొక్క బిగ్ ఇష్యూస్ని అనమాట వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అనమాట వాటిని తొలగిస్తామని చెబుతూ ఉంటారు. ఇలా అనమాట మనకి కొన్ని డేటా ఇచ్చారు. 1971లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అనమాట అప్పుడు ఎవరి చేత లీడ్ అవుతుందంటే ఇందిరాగాంధీ గారి చేత అనమాట లీడ్ అవుతుంది. సో ఆ టైంలో ప్రజల మధ్య వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏమని చెప్పారంటే గరీబీ హటావో అనుకుని చెప్పారనమాట. అంటే పావర్టీ, ఇక్కడ గరీబీ అంటే పేదవారు అని అర్థం, హటావో అంటే మేల్కో అని అర్థం. సో ఓ పేదవాడ మేల్కో అంటే ఇక్కడ జస్ట్ మేల్కోవడమే కాదు, అంటే పేదరికం నుండి ధనికుడు వైపు, అదే రకంగా ధనవంతుల వైపుగా రా అనుకుని చెబుతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మన దేశంలోని పేదరికాన్ని రూపుమాపుదాం అనే ఒక కొత్త సాంకేతికతో, ఒక రకమైన కొత్త నినాదంతో అనమాట ఆవిడ వచ్చారు. సో ఆ నినాదం అనమాట ఆ సంవత్సరం బాగా హైలైట్ అయింది.
ఆ పార్టీ అనమాట గెలవడానికి అనమాట ఆ నినాదం హెల్ప్ చేసింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1977లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ టైం అప్పుడు ఈ 1977 అన్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా చిన్న హిస్టరీ చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ గారు 1975 ఆ టైంలో అనమాట తన పదవి పోకూడదు అనుకుని అనమాట ఎమర్జెన్సీని ఇంప్లిమెంట్ చేశారు. ఇలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమైందంటే భారతదేశం మొత్తం కూడా ఒక సంవత్సరం ఎమర్జెన్సీలో ఉంది. ఇలా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అనమాట ప్రజలందరి యొక్క స్వేచ్ఛ ఆర్టికల్ 14 ఉంది కదా, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్, ఇవన్నీ కూడాను అక్కడ పోయాయి. ఇలా ఆర్టికల్ మొత్తం ఫండమెంటల్ రైట్స్ అన్ని ప్రజలందరివి పోయాయి. అదే రకంగా ప్రజలకు స్వేచ్ఛ అనేది పోయింది. ఇలా పోవడంతో ప్రజలందరూ కూడాను కోపం మీద ఉన్నారు. అప్పుడు అనమాట జనతా పార్టీ ఉంది. అంటే అప్పుడు జనతా పార్టీ ఉంది కదా, వాళ్ళు ఏమని స్లోగన్ ఇచ్చారంటే సేవ్ డెమోక్రసీ, ఇక్కడ డెమోక్రసీని కాపాడుదాం అనుకుని ఒక కొత్త నినాదంతో అనమాట ఆ సంవత్సరం 1977లో ఇక్కడ జనతా పార్టీ వచ్చింది. సో ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేసేసి ఈ డెమోక్రసీ అనే మాటని ఆవిడ తొలగించేశారు. అంటే ప్రజలందరి యొక్క హక్కుల్ని కాలరాస్తారు. ఇప్పుడు అనమాట వీళ్ళు ఏం చేస్తారు, సేవ్ డెమోక్రసీ, డెమోక్రసీని కాపాడుకుందాం అనే మాటతో అనమాట మళ్ళీ వచ్చేసి డెమోక్రసీని రివైవ్ చేద్దామనే మాటతో వాళ్ళు వచ్చేసి అనమాట ఆ స్లోగన్తో ఆ సంవత్సరం వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఆ మాటకి ప్రజలందరూ నచ్చారనమాట, మళ్ళీ గెలిపించారనమాట జనతా పార్టీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ ఫ్రంట్ అని ఉంది, వామపక్షాలు అని ఉన్నాయన్నమాట. ఇక్కడ వీళ్ళంటే సిపిఎం పార్టీ, ఈ రకమైన పార్టీని మనం వామపక్షాలు అంటాం. వీళ్ళు ఏమని ఇచ్చారంటే ల్యాండ్ టు ద టిల్లర్ అని చెప్పాడు. అంటే దున్నేవాడిదే భూమి అనుకున్నాను అనమాట. ఇక్కడ ఆ మాట చెప్పారు. అలా ఎక్కడ చెప్పారంటే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్, అంటే వెస్ట్ బెంగాల్లో స్టేట్ ఎలక్షన్ జరిగి 1977లో వాళ్ళు అనమాట దున్నేవాడిదే భూమి అనే మాట చెప్పారు. అలా చెప్పడంతో అనమాట ఆ సంవత్సరం అనమాట అక్కడ ఈ లెఫ్ట్ ఫ్రంట్స్ అంటే వామపక్షాలు అనేవి ఆ సంవత్సరం గెలిచాయి. ఇంకా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో 1983లో అనమాట నందమూరి తారక రామారావు గారు ఒక స్లోగన్ ఇచ్చారు, ప్రొటెక్ట్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ది తెలుగుస్. అంటే తెలుగు వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని రక్షించుకుందాం అనుకుని అనమాట వాళ్ళని స్లోగన్ ఇచ్చారు. ఆ స్లోగన్కి ఇక్కడ జనాలందరూ నచ్చేసి అనమాట ఆ సంవత్సరం ఆయన్ని గెలిపించారు. ఇక 1983 టైంలో చూసుకున్నట్లయితే అక్కడ ఎలా జరిగిందంటే అక్కడ మన ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ అనే పార్టీ అనమాట రూల్ చేస్తూ ఉండేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ప్రభుత్వాలు అనమాట కూలిపోతూ ఉంటాయి. ఇలా కూలిపోవడం వల్ల అంటే ఎవరో బయట నుండి వచ్చిన వ్యక్తి అనమాట అక్కడ ఢిల్లీలో ఎన్నిక చేసిన వ్యక్తి, ఢిల్లీలో అనమాట వాళ్ళు నియమించిన వ్యక్తి మన దగ్గరికి వచ్చేసి అనమాట రూల్ చేస్తూ ఉండరు. ఇదంతా నచ్చిన వాళ్ళు అనమాట తెలుగు వాళ్ళు అనమాట వాళ్ళపైన కొద్దిగా ఇన్సఫిషియంట్ ఫీలింగ్తో ఉండేవాళ్ళు. అలాంటి ఫీలింగ్ ఉండే టైంలో వీళ్ళు ఏం చెప్పారంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు పార్టీలో ఉండాలి, అదే రకంగా మన తెలుగు పార్టీలో రూల్ చేయాలి అని నందమూరి తారక రామారావు గారు చెప్పారు. అలా చెప్పుకొని ఇలా పార్టీలు రూల్ చేయడం వల్ల మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం అనుకుని నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఆ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుండి ఎప్పుడో వేరే వాళ్ళు పరిపాలించిన పరిపాలన నచ్చక మన వాళ్ళే పరిపాలిస్తున్నారనే పరిపాలనను వాళ్ళనమాట యాక్సెప్ట్ చేసి 1983లో నందమూరి తారక రామారావు గారిని గెలిపించారనమాట. ఇలా అనమాట ఎలక్షన్ క్యాంపెయిన్స్లో మనకు అనమాట రకరకాల క్యాండిడేట్స్ అనమాట రకరకాల క్యాంపెయిన్స్ చేస్తారు, ఒక మంచి అనమాట స్లోగన్స్ ఇస్తారు. ఇలా క్యాంపెయిన్స్ అనమాట వాళ్ళు విజయానికి తగ్గట్టుగా అనమాట క్యాంపెయిన్స్ చేసుకుంటూ మంచి మంచి నినాదాలు ఇచ్చుకుంటూ వాళ్ళు అనమాట పోటీ ఈ రకంగా చేస్తూ ఉంటారు. మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో జగన్ ప్రభుత్వంగా చూసుకున్నట్లయితే నవరత్నాలు అనౌన్స్ చేశారు. ఇలా నవరత్నాలు కాన్సెప్ట్ ప్రజలందరికీ నచ్చనమాట. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం రావడానికి అనమాట ఈ నవరత్నాలు అనే స్లోగన్ కూడాను ఒక రకంగా హెల్ప్ చేసిందని ఇక్కడ ఎంతోమంది విశ్లేషకులు అంటే రాజకీయ విశ్లేషకులు అనమాట చెబుతూ ఉంటారు. సో ఈ రకంగా అనమాట క్యాంపెయిన్స్లో వాళ్ళు మాటలు చెప్తుంటారు. అయితే క్యాంపెయిన్స్లో ఎంత ఫ్రీడమ్ ఉంటుంది, అదే రకంగా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారా అంటే లేదు ఫ్రెండ్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదేంటంటే బ్రైబ్ ఆర్ థ్రెటన్ ఓటర్స్, అంటే ఓటు వేసే వాళ్ళకి అనమాట భయపెట్టకూడదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళకి లంచం ఇవ్వకూడదు. ఈ పాయింట్ చూసుకున్నట్లయితే ఇది మీ ప్రాంతంలో మీరు గమనించండి. కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు ఓటుకి 2000 అని ఓటుకి 500 అని చెప్పి కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకు బాగా. కానీ ఇది యాక్చువల్గా జరగకూడదు, ఇది చేస్తే చాలా తప్పు అనుకుని కూడా చెబుతున్నారు, ఇది రాంగ్ అనుకుని కూడా చెబుతున్నారంట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదో ఒక రిలీజియన్ పేరు చెప్పి అదే రకంగా ఏదో ఒక క్యాస్ట్ పేరు చెప్పేసి అనమాట ఓట్లు అడగకూడదు అనుకుని చెప్తున్నారు. ఇంకా థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, వాళ్ళ చేతిలో అనమాట ఇక్కడ అధికారం ఉంటుంది. సో వాళ్ళ చేతిలో ఉన్న అధికారంతో అనమాట వాళ్ళంటే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకూడదు అనుకుని చెప్పారు.
కానీ ఇక్కడ రీసెంట్గా 2019లో ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో ఏమైందంటే పసుపు కుంకాలు అనే పేరు చెప్పేసి అనమాట ప్రతి ఒక్కరికి ఎలక్షన్ టైంలో 10,000 పంచారని కూడా చెబుతున్నారనమాట. సో ఇక్కడ చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏమన్నారంటే ప్రభుత్వ ఆస్తులను అనమాట ఇలా దుర్వినియోగం చేశారు, అదే రకంగా ఈ ఎలక్షన్స్లో అఫీషియల్గా అనమాట ఓట్లు కొనేశారు అనుకుని అనమాట ఒక అలిగేషన్ వచ్చింది. సో ఆ అలిగేషన్ దీన్ని బట్టి అనమాట మనకు అర్థమైంది ఏంటంటే అఫీషియల్గా అంటే గవర్నమెంట్ యొక్క ఆస్తులు అనమాట ఇలా ఓట్లు కొనడానికి అడగకూడదు అనుకుని అనమాట చెప్పారు. ఇంకా 4th పాయింట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మనిషి అంటే ఆ అక్కడ ఎన్నిక చేయబడిన వ్యక్తి అంటే నామినేట్ అవ్వాలనుకున్న వ్యక్తి లీడర్గా నిల్చొని వ్యక్తి ఏం చేయాలంటే 25 లక్షలు అంటే ఎంపీ ఎలక్షన్స్కి అయితే 25 లక్షలు, అదే రకంగా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి అయితే 10 లక్షల వరకే ఖర్చు చేసే అధికారం ఉంది. అంతకు మించి అనమాట ఎక్కువగా ఖర్చు చేయకూడదని చెప్పారు. ఈ 25 లక్షలు ఎందుకు అనుకుని ప్రశ్నిస్తే ఇక్కడ ప్రజలందరికీ కూడాను క్యాంపెయిన్స్ చేయాలి, వాళ్ళు అనమాట రకరకాల మీటింగ్స్ పెట్టాలి, ఇంకా వాళ్ళ యొక్క ప్రచారాలు వాళ్ళ యొక్క ప్యాంప్లెట్స్ ఇలా రకరకాల తతంగం అంతా ఉంటుంది కాబట్టి ఆ తతంగం అంతా చేసుకోవడానికి 25 లక్షలు అంటే ఎంపీ ఎలక్షన్స్కి, అదే రకంగా 10 లక్షలు అనేవి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఖర్చు పెట్టుకునే వెసులుబాటు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అదే రకంగా ఇది ఎంత స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది చూసుకుంటుంది. సో ఎవరైనా సరే ఈ మాటలు కానీ పట్టించుకోకపోతే, ఈ పెట్టిన రూల్స్ని కానీ చేయకపోతే ఆ పార్టీని అంతా ఇక్కడ కోర్ట్స్ అనేవి ఇక్కడ మన దేశంలో ఉన్నాయి కదా ఈ జ్యుడిషియరీ, ఇవన్నీ వాటిని ఎలక్షన్స్ నుండి తొలగించేస్తారంట. వాళ్ళనంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ అధికారం అనమాట వాళ్ళ యొక్క నామినేషన్ని కొట్టేస్తారు, రిజెక్ట్ చేస్తారని కూడా చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక పొలిటికల్ పార్టీస్కి ఏవైనా రూల్స్ పెట్టారా, ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైనా సరే ఇంకా ఆచరించాల్సింది ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటంటే కోడ్ ఆఫ్ కండక్ట్. ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే కొన్ని నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి, కొన్ని గైడ్లైన్స్, కొన్ని నార్మ్స్ అంటారు. వాటన్నిటిని ఈ పొలిటికల్ పార్టీసు అదే రకం క్యాండిడేట్స్ ఏవైతే పాటించాల్సి ఉంటుందో వాటిని ఏమని అంటామంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అని అంటాం. సింపుల్గా కొన్ని గైడ్లైన్స్ అదే రకం కొన్ని నార్మ్స్ ఈ పొలిటికల్ పార్టీస్ అదే రకం క్యాండిడేట్స్ పాటించవలసిన రూల్స్ అనుకుని అనుకోవచ్చు. సో వాళ్ళు ఏం చెప్పాలంటే ఎటువంటి పొలిటికల్ పార్టీస్ కూడాను రిలీజను అదే రకంగా వర్షిప్ చేసే ప్లేసెస్లో ఈ ఎలక్షన్ ప్రోపగాండా పెట్టకూడదు. అంటే ఉదాహరణకి కొన్ని మసీదుల దగ్గర లేకపోతే చర్చెస్ దగ్గర దేవాలయాల దగ్గర ఇలాంటి చోట్ల అనమాట అక్కడ ఆ ప్రజలందరికీ మోటివేట్ చేసే పనులు మాత్రం చేయకూడదు. ఎందుకంటే కొంతమంది అనమాట ఉదాహరణకి తిరుపతి దేవస్థానం దగ్గర చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి ఏదైనా ఒక పార్టీ మనది హిందూ మతం మన వాళ్ళందరూ కూడాను మన హిందూ వాళ్ళకి ఓట్లు వేయాలనుకుంటే అది కాన్స్టిట్యూషన్ బేస్డ్గా అయితే చాలా రాంగ్ అంట. సో ఇండియా ఒక సెక్యులర్ స్టేట్ కాబట్టి ఇటువంటి పనులను ఇటువంటి వాటికి అనమాట ఎప్పుడు కూడాను పాల్పడకూడదని చెప్పారు. ఇక సెకండ్ రూల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ వెహికల్స్ని అదే రకంగా గవర్నమెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇంకా అఫీషియల్స్గా ఇంకా ఈ అఫీషియల్స్ ఉంటారు కదా గవర్నమెంట్లో కొంతమంది పనిచేసే అఫీషియల్స్ ఉంటారు గవర్నమెంట్ ఆఫీసర్, వాళ్ళెవ్వరిని వాడుకోవద్దు. అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏ వస్తువుని వేటిని అదే రకంగా ఈ వెహికల్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన వాడకూడదు అనుకుని చెప్పారు. మనకి 2019లో ఈ తెలంగాణలో కూడా ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ కేసీఆర్ గారు ఏం చేశారంటే తన సొంత హెలికాప్టర్ మీద తిరిగారు, అంతేగాని గవర్నమెంట్కి సంబంధించిన హెలికాప్టర్ మీద ఆయన తిరగలేదు. సో గవర్నమెంట్ వెహికల్స్ని అనమాట వాడకూడదు అనుకుని చెప్పారు. ఇంకా థర్డ్గా చూసుకున్నట్లయితే అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న మినిస్టర్ కానీ లేకపోతే నేషనల్ లెవెల్లో ఉన్న మినిస్టర్ కానీ క్యాబినెట్ మినిస్టర్ కానీ వాళ్ళు అనమాట ఎలక్షన్ డేట్ కానీ ఒక్కసారి కానీ అనౌన్స్ చేస్తే ఎటువంటి పబ్లిక్ ప్రాజెక్ట్స్ కానీ మొదలు పెట్టకూడదు అని చెప్పారు. ఇక్కడ మొదలు పెడితే ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు అనమాట వాళ్ళ ఎలక్షన్ స్టార్టింగ్లో ఎలక్షన్స్ వీటి అన్నింటిలో కావాలని ఏమని చెప్పుకుంటారంటే నేను ఇదిగో రీసెంట్గా ప్రాజెక్టింగ్ మొదలు పెట్టేసాను మీకోసమే నేను ఇంతగా కష్టపడుతున్నానని అలాంటి మాటలు కూడా చెప్పే అవకాశాలు ఉంటాయని ఇటువంటి పనులు ఏవి చేయకూడదు అనుకొని చెప్పారనమాట. ఇది అనమాట క్యాండిడేట్స్ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ఎలా చేస్తారు అదే రకంగా వాళ్ళకున్న కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వీటన్నిటి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు చూసారు కాబట్టి ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ అన్నిటిని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మీ ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగేటప్పుడు నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అనేది మీ మనసులో ఒకసారి చూడండి. ఒకవేళ ఈ పాయింట్స్ అన్నిటినీ కూడాను వాళ్ళు పాటిస్తున్నారంటే మన ఇండియాలో ఎలక్షన్స్ డెమోక్రటిక్గా జరుగుతున్నట్టు. ఒకవేళ కానీ మన ఇండియాలో ఈ రకంగా జరగకపోతే మన ఇండియా నాన్ డెమోక్రటిక్గానే ఎలక్షన్స్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే పోలింగ్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్.
ఏ రోజైతే ఆ దేశంలో ఉన్న వ్యక్తులందరూ, ఆ దేశంలో ఉన్న సిటిజన్స్ అందరూ వాళ్ళ యొక్క ఓట్ని కాస్ట్ చేస్తారో, వాళ్ళ యొక్క వేట్ని వాళ్ళందరూ పోల్ చేస్తారో, ఆ రోజున మనం ఏమంటామంటే ఎలక్షన్ డే అంటాం. ఆ రోజు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉన్న వ్యక్తులందరి యొక్క ఓటర్ లిస్టులో ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళందరూ కూడాను పోలింగ్ బూత్కి వెళ్ళేసి ఓటు వేస్తారంట. ఇక్కడ పోలింగ్ బూత్ ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న లోకల్లో ఉన్న స్కూల్స్లోను, అదే రకంగా వాళ్ళకి లోకల్గా ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ వాళ్ళు పోలింగ్ బూత్ని అరేంజ్ చేస్తారు. ఇంకా ఏం జరుగుతుందంటే ఎవరైతే ఓటు వేసేసి వస్తారో వాళ్ళ చేతికి ఒక మార్క్ చేస్తారంట. ఆ మార్క్ మనం మ్యాక్సిమం చూసినట్లయితే బ్లూ సిరా అంట పెడుతూ ఉంటారు. సో ఆ మార్క్ అనమాట బ్లూ సిరా పెడుతూ ఉంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఎలక్షన్స్ ఫెయిర్గా జరుగుతున్నాయి అనుకుని వాళ్ళకి నమ్మకం కలిగించడానికి, అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఇక్కడ ఎలక్షన్స్ అనేవి నమ్మకంగా జరుగుతున్నాయి, అదే రకంగా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్, ఫ్రాడ్స్ ఏదో ఒక పార్టీ తరపున చేయట్లేదు అనడానికి అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ని అనమాట ఆ లోపల పోలింగ్ బూత్లో అనమాట పంపిస్తారనమాట. అంటే ఆయన ఆ రోజంతా అక్కడే ఉంటారు, ఆ ఎలక్షన్ జరిగే టైం అంతా కూడాను. ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, జనసేన పార్టీ ఉంది, సిపిఎం ఉంది. ఇలా అనమాట మనకి రకరకాల పార్టీలు ఉంటాయి. ఇలా పార్టీలన్నీ ఉండేటప్పుడు అనమాట ఏం చేస్తారంటే ప్రతి పార్టీ నుండి ఒక సభ్యుని అనమాట పోలింగ్ బూత్లో ఉంచుతారు. సో వాళ్ళు అనమాట వేరే పార్టీ వాళ్ళకి ఇబ్బందులు పెట్టకుండా, అదే రకంగా వేరే పార్టీ వాళ్ళు అనమాట మాల్ ప్రాక్టీస్కి పాల్పడకుండా ఉండడానికి అనమాట వాళ్ళు చూస్తూ ఉంటారు, నిఘా పెడుతూ ఉంటారంట. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి అనమాట నమ్మకం కలుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఒకప్పుడు అనమాట ఈ ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉండేదంటే ప్రజలు అనమాట పేపర్ ఉంటుంది, ఒక బ్యాలెట్ పేపర్ అని ఉంటుంది. ఆ పేపర్ మీద అన్ని పార్టీస్కి సంబంధించిన లోగోస్ ఉంటాయి, అంటే వాళ్ళ యొక్క సింబల్స్ ఉంటాయి. ఇక ఆ సింబల్స్ మీద అనమాట వాళ్ళు పెట్టేసి ఒక స్టాంప్ వేస్తారు. అలా అనమాట స్టాంప్ వేసేసి మడిచేసి తిరిగి బ్యాలెట్ బాక్సులు వేసేస్తూ ఉంటారు అనమాట. ఇలా వాళ్ళకి నచ్చిన పార్టీని స్టాంప్ వేస్తారు, మడిచిపెట్టేసి అనమాట బ్యాలెట్ బాక్సులు వేసి వాళ్ళు వెళ్ళిపోయి సిరా తగిలించుకొని వెళ్ళిపోతారంట. అలా ఓటు వేసే సిస్టమ్ ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే ఈ టెక్నాలజీ పెరిగిందో, ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఈవీఎం అనేది ఒక కొత్త మిషన్ని దించారు. సో ఈవీఎం అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఈ మిషన్లో అనమాట అన్ని పార్టీస్కి సంబంధించిన సింబల్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్టీ అయితే వాళ్ళకి నచ్చుతుందో ఆ పార్టీ పక్కన అనమాట ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ని నొక్కేసి సిరా తగిలించుకుంటే సరే అయిపోయింది అనమాట, వాళ్ళకి ఓటు వేసేసినట్టు అయిపోయింది అనమాట. ఇలా అనమాట ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఈవీఎంస్ వాడుతున్నారు. టెక్నాలజీ లేని కాలంలో పేపర్స్ మీద స్టాంప్ వేసేసి అనమాట ఓటు వేసే సిస్టమ్ ఒకప్పుడు ఉండేది. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనమాట ఈ రకంగా అనమాట ఓటర్స్కి ఎటువంటి ఈ మాల్ ప్రాక్టీసెస్, ఫ్రాడ్స్ జరగకుండా అనమాట చూస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులన్నీ ఈ ఈవీఎంస్ అన్నింటినీ ఏం చేస్తారంటే ఒక రూమ్లో పెడతారు. అది కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న ఒక రూమ్లో అనమాట పెట్టేసి తాళం వేసేస్తారు. ఏ రోజైతే ఎలక్షన్ కమిషన్ అనమాట ఈరోజు మీరు ఓట్లు లెక్కించండి అంటే ఆ రోజు అనమాట ఈవీఎంస్ అన్నింటినీ ఓపెన్ చేస్తారు, ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ కౌంటింగ్ చేస్తారు. ఆ రోజు అంతా స్టేట్ ఎలక్షన్స్ అయితే ఆ రోజు అన్ని చోట్ల కూడాను ఒకేసారి లెక్కింపు జరుగుతుంది. అదే రకంగా నేషనల్ ఎలక్షన్స్ జరిగితే భారతదేశం మొత్తం కూడాను ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనమాట ఓట్లు లెక్కించే రూమ్లో ఉంటారు. ఉదాహరణకి మళ్ళీ జనసేన పార్టీ, అదే రకంగా బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఇంకా సిపిఎం పార్టీ, ఇలా రకరకాల పార్టీ వ్యక్తులు అందరూ కూడాను ఒక్కొక్క క్యాండిడేట్ ఆ రూమ్లో ఉంటారనమాట. ఓట్లు లెక్కించిన టైంలో ఎక్కడ రాంగ్ జరగకుండా చూడటానికి అనమాట వాళ్ళు ఉంటారు. ఇలా ఉండేటప్పుడు అనమాట ఏమవుతుందంటే ఆ రోజు ఇక్కడ న్యూస్ పేపర్స్, అదే రకంగా రేడియోస్, టెలివిజన్ ఛానల్స్ ఇవన్నీ కూడాను ఫుల్ అలర్ట్ మీద ఉంటాయి. ఏ మాటలు వచ్చినా సరే ఎంత లీడింగ్లో ఉంది ఏంటన్నదాన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలా అనమాట మన భారతదేశంలో అనమాట ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఓటింగ్ ఎండ్ అయినంత వరకు కూడాను అంతా ఇక్కడ ఎటువంటి ఫ్రాడ్స్ జరగకుండా అనమాట క్లియర్ కట్గా అనమాట ఈ రకమైన ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఎవరు చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనమాట చొరవ తీసుకుని వీటన్నిటిని కూడాను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసే టాపిక్లో అసలు ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇండియాలో ఎలక్షన్ సిస్టమ్స్ ఎలా జరుగుతుంది అనేది మనం నేర్చుకున్నాం. సో ఒక్కసారి ఆ పాయింట్స్ అన్ని రివైజ్ చేద్దాం. ముందుగా 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను ఓటు హక్కు ఇచ్చాం. సెకండ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫెయిర్గా అనేది ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనేవి జరిపిస్తాం. తర్వాత థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే ఇక
పోలింగ్ డే, అంటే ప్రజలందరూ కూడాను ఓట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఆ రోజు అనమాట ఓట్లు వేస్తారు వాళ్ళకి నచ్చిన రిప్రజెంటేటివ్ని. ఇంకా ఫోర్త్ స్టెప్లో చూసుకున్నట్లయితే ఈ ఈవీఎంస్ ఆ ఎలక్షన్స్ ఆల్రెడీ ఈ ఓట్స్ అన్నీ కూడాను ఫెయిర్గా ఇక రిజల్ట్స్ని కౌంట్ చేస్తారనమాట. ఈ రకంగా అనమాట ఈ 4 స్టెప్స్ మనకి ఈ ఎలక్షన్ సిస్టంలో ఇన్వాల్వ్ అయినాయి. ఇప్పుడు మన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ అనేవి అసలు డెమోక్రటిక్గా కాదా అనేది ఇక్కడ క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ ఎలక్షన్ సిస్టంలో ఈ జరిగిన 4 స్టెప్స్లో కూడాను ఏ రకాల మాల్ ప్రాక్టీసెస్ జరగవచ్చు, ఏ రకాలైన ఫ్రాడ్స్ జరగవచ్చు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఫాల్స్ నేమ్స్ వస్తాయంట, ఇంక్లూజన్ ఆఫ్ ఫాల్స్ నేమ్స్ అనుకుని చెప్పారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2018 అనుకుంటాను, అక్కడ సనీ లేని ఓటర్ కార్డు మీద ఏం ఫోటో ఉందంటే మేక లేదు సంథింగ్ ఏదో జంతువు బొమ్మ అనమాట ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్షన్ సిస్టంలో కొంతమంది పేర్ల దగ్గర కొంతమంది ఫొటోస్ దగ్గర మారిపోతూ ఉంటాయి వాళ్ళ యొక్క ఎలక్షన్ కార్డు కానీ వాళ్ళ యొక్క ఓటర్ లిస్ట్లో పేర్లు కానీ. ఇంకా ఇంకొంతమందికి అయితే జెన్యున్గా ఉన్నవారి పేర్లు అనమాట ఎక్స్క్లూడ్ అయిపోతుంటాయి. ఇంకా అసలు లేని ఆ అడ్రస్ ప్రూఫ్ లేని వాళ్ళ పేర్లు కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఇది మనకు కనిపించే మొదటి ప్రాబ్లం అనమాట. ఇక సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న పవర్స్, వాళ్ళకున్న ఈ వెహికల్ పవర్, అదే రకంగా వాళ్ళకున్న ఈ పోలీస్ పవర్ ఇదంతటినీ కూడాను ఈ ఎలక్షన్ ప్రాసెస్లో అనమాట వాడేస్తారు. సో ఈ రూల్స్కి ఎగనెస్ట్గా అనమాట ఈ గవర్నమెంట్ వస్తువులు ఏవి వాడకూడదు, కాకపోతే వీళ్ళు అనమాట ఆ వస్తువులను కూడాను వాడేస్తూ ఉంటారు. ఇది మనకు కనిపించే సెకండ్ ప్రాబ్లం అనమాట. ఇంకా థర్డ్ ప్రాబ్లంలో చూసుకున్నట్లయితే కొన్ని పెద్ద పార్టీస్ ఉంటాయి, చాలా పెద్ద పార్టీస్, వాటికి చాలా ఎక్కువ ఫండ్స్ ఉంటాయి. అదే రకంగా వాళ్ళ పార్టీలో చాలా ఎక్కువ మంది బిజినెస్ పర్సన్స్, కొంతమంది రిచ్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మనీ ఖర్చు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా అనమాట ప్రజలందరికీ కూడాను అసలు బ్రైబ్స్ ఇవ్వకూడదు, అంటే లంచాలు ఇవ్వకూడదు. కానీ ఈ ఎలక్షన్ టైంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు గెలవడం కోసం ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ కోసం కొద్దిగా ప్రజలందరికీ లంచాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అంటే మనిషికి 2,000 చేతిలో పెట్టడం కానీ, 500 రూపాయలు చేతిలో పెట్టడం కానీ, ఇంకా తాగుబోతులకైతే మందు పోయడం కానీ, ఇంకా ఆడపిల్లలకైతే పసుపు కుంకుమ ఇంకా చీరలు ఇచ్చేయడం కానీ, ఈ రకమైన మాల్ ప్రాక్టీసెస్ అన్నిటికీ పాల్పడుతూ ఉంటారు. ఇంకా 4th స్టెప్లో చూసుకున్నట్లయితే రిగ్గింగ్ అనమాట. ఈ రిగ్గింగ్ అదే రకంగా ఇంటిమిడేషన్ ఆఫ్ ఓటర్స్, అంటే ఓటర్స్ని అన్నిటికీ లొంగకపోతే వీటన్నిటికీ లొంగపోయి భయపెట్టేసి కూడా ఓట్లు వేయించుకుంటున్నారు. ఇంకా కొన్ని ప్లేస్లో అయితే రిగ్గింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ రిగ్గింగ్ అంటే ఏంటంటే ప్రజలందరూ కూడాను వచ్చేసి వాళ్ళంటూ ఓటు వేయాలి. కానీ ఈ రిగ్గింగ్ వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో అంటే ఆల్రెడీ ఒక ఓటర్ ఉంటారు కదా, ఒక ఓటర్కి ఒక ఓటు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒకే వ్యక్తి 2 సార్లు 3 సార్లు అంట లైన్లోకి వచ్చేసి ఓటు వేస్తూ ఉంటారు. లోపల ఉన్న గవర్నమెంట్ ఆఫీషియల్తో కుమ్మక్కయ్యేసి ఈ రకమైన ఓట్లు అనమాట, ఎక్కువ ఓట్లు ఒకే పేరుతో ఎక్కువ ఓట్లు వేయడానికి అనమాట చేసే పద్ధతిని మనం ఏమంటామంటే రిగ్గింగ్ అని అంటామన్నమాట. ఇవన్నీ కూడాను ఇక్కడ ఇవన్నీ ఒకవేళ జరిగాయి అనుకుని ఏ రోజైనా న్యూస్ పేపర్లో మనం చూస్తే చాలా బాధ కలుగుతుంది అనమాట. ఇంత కష్టపడి మనం రోజంతా నిలబడి ఓటు వేసాం, అదే రకంగా ఒక మంచి నాయకుడికి ఎన్నుకోవాలనుకున్నాం అనమాట, మనం ఓటు వేసామని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఇలా జరిగింది ఇవన్నీ చూసాక కూడా మనకు బాధ అనిపిస్తుంది. సో ఆ టైంలో మనకి ఏమనిపిస్తుందంటే ఈ మాల్ ప్రాక్టీసెస్ని అదే రకంగా ఈ ఫ్రాడ్స్ అన్నిటిని రెగ్యులేట్ చేసేవాడే లేడా అని క్వశ్చన్ వస్తుంది. సో మన ఇండియా లాంటి డెమోక్రటిక్ సిస్టమ్ టైప్లో అనమాట ఉన్నారు, వాటిని రెగ్యులేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అది ఎవరంటే ఎలక్షన్ కమిషన్ అనమాట. సో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది దాని గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదే రకంగా మనకు పాలిటీలో కూడాను మళ్ళీ వస్తుంది అనమాట, స్టాండర్డ్ బుక్స్లో ఈ ఎలక్షన్ కమిషన్ గురించి మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు దీని గురించి కొద్దిగా బేసిక్గా చూద్దాం. ముందుగా ఎలక్షన్స్ అనేవి ఫాల్స్గా జరుగుతున్నాయా లేదా, అదే రకంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయా లేదా అనేది ఎవరికి మనం మెయిన్గా క్వశ్చన్ చేస్తామంటే ఎవరైతే దాన్ని కండక్ట్ చేస్తున్నారో దానినే మనం క్వశ్చన్ చేస్తాం. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇండియాలో అయితే ఎలక్షన్ కమిషన్ అనే బాడీ అనమాట కండక్ట్ చేస్తుంది. సో ఈ ఎలక్షన్ కమిషన్ అనమాట ఏంటి అని అంటే ఇదొక ఇండిపెండెంట్ బాడీ అనమాట. నెక్స్ట్ ఇదొక చాలా పవర్ఫుల్ బాడీ. ఇది ఎలా ఇండిపెండెంట్ అంటే ఏ రకంగా ఇండిపెండెంట్ అంటే మన దేశంలో ఉన్న జ్యుడిషియరీస్ ఉన్నాయి కదా, అంటే కోర్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎలానో ఇండిపెండెంట్, ఈ బాడీ కూడాను ఇండిపెండెంట్ అనమాట. మరి ఈ ఎలక్షన్ కమిషన్ని ఎవరు నియమిస్తారంటే ఇక్కడ మనకి ప్రెసిడెంట్ చేత వీళ్ళు ఎలక్ట్ అవుతారంట. ఎవరు ఎలక్ట్ అవుతారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే వ్యక్తి అనమాట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే అఫీషియల్ అనమాట ప్రెసిడెంట్ చేత ఎన్నికవుతారు.
కానీ ఆయన చేత ఎన్నుకోబడినా సరే ఈయన అనమాట ఆయనకి రెస్పాన్సిబుల్గా ఆయనకి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఎక్కడా లేదు అనుకున్నమాట మనకి కాన్స్టిట్యూషన్ చెప్పింది. నెక్స్ట్ ఈయన ఎవరికి లొంగుతారు అంటే ఎవ్వరికి లొంగరు. ఒక్కసారి అపాయింట్ చేశాక ఆయన ఎవ్వరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. తన పనులు అదే రకంగా తనకుండే వర్క్స్ అన్నీ కూడాను అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆయనకి అనమాట అక్కడ ఉండే అధికారాలు అనమాట. సో ఆయన ఎవరికి నువ్వు ఎందుకు చేసావు అని అంటే దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కూడాను లేదు అనుకుని ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనమాట ఈ ఇండిపెండెంట్ బాడీకి పవర్ ఇచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఈ పనులన్నీ చేస్తే చాలా కోపం వస్తుంది. కానీ తప్పదు, ఇక్కడ మాత్రం వాళ్ళు చేసిన పని అన్నిటికీ కూడాను వాళ్ళు ఒబే చేయాలి. వాళ్ళనమాట ఈ ఎలక్షన్ కమిషన్ని వాళ్ళనమాట రిమూవ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. సో ఈ ఎలక్షన్ కమిషన్కి ఏ పవర్స్ ఉంటాయి ఎప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎక్కడి నుండి వీటి రోల్ ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ అనేది ఒక్కసారి అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుండి లాస్ట్లో రిజల్ట్స్ వచ్చినంత వరకు ఈ ఎలక్షన్ కమిషనే తన డ్యూటీ చేస్తుంది. అంటే ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వడం, అదే రకంగా ఎలక్షన్ క్యాంపెయిన్స్లో జరిగేటప్పుడు అనమాట ప్రజలకి డబ్బులు ఇచ్చేసి అదే రకంగా లంచాలు ఇచ్చేసి ప్రజలకు బెదిరించకుండా ప్రచారాలు చేయించడం. ఇంకా థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే రిజల్ట్స్ వచ్చే రోజు కూడాను ఎటువంటి రిగ్గింగ్ అదే రకంగా తప్పుడు లెక్కలు వేయకుండా చూసే బాధ్యత అనమాట ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఇక సెకండ్గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఏ పార్టీ అయితే ఈ సిస్టమ్స్ అన్నిటినీ వైలేట్ చేస్తుందో అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కదా, అంటే పార్టీసు అదే రకంగా ఇక్కడ పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ వాళ్ళందరి కోసం తయారు చేసిన రెగ్యులేషన్స్ నార్మ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఎవరు కూడాను వైలేట్ చేయకూడదు. ఎవరైతే చేస్తారో వాటిని వైలేట్ చేస్తారో వీళ్ళనమాట పనిష్ చేసే అధికారం అనమాట ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఇక థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్ పీరియడ్లో అనమాట గవర్నమెంట్ అనమాట కొన్ని గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి. ఆ గైడ్లైన్స్ ఎవరు ఇస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఈ గైడ్లైన్స్ అన్నింటినీ కూడాను వీళ్ళు పాటించవలసి ఉంటుంది. నెక్స్ట్ అనమాట గవర్నమెంట్కి ఎటువంటి మిస్యూజ్ పవర్ చేయకుండా గవర్నమెంట్కి ఆల్రెడీ రూలింగ్ పార్టీలో ఉంటారు కదా వాళ్ళు అనమాట వీళ్ళు చెప్పిన మాట ప్రకారం అనమాట ఎటువంటి పవర్స్ని మిస్యూజ్ చేయకుండా అనమాట వీళ్ళు అనమాట రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ఎవరంటే ఎలక్షన్ కమిషన్. ఇంకా ఫోర్త్ స్టెప్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ అదే రకంగా పోలీస్ ఆఫీసర్స్ గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ఎవరి కింద పనిచేస్తారంటే ఇక్కడ ఈసీ కింద అంటే ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు. కానీ ఇక్కడ రూలింగ్ పార్టీ కింద మాత్రం వాళ్ళు పనిచేయరు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ పేరుకి ఆ టైంలో రూలింగ్ పార్టీ, కానీ వాళ్ళ చేతిలో అసలు పవర్ ఉండదు. అంటే పవర్ లేని విషం లేని పాములాగా అనమాట ఇక్కడ గవర్నమెంట్ వాడుతుంది. మోర్ స్ట్రాంగ్గా అనమాట ఎలక్షన్ కమిషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం 25 ఇయర్స్గా చూస్తున్నట్లయితే ఈ రకంగా అనమాట గవర్నమెంట్ యొక్క పవర్స్ అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు అనుకుని ఇక్కడ ఈ ఆర్టికల్లో చెబుతున్నారు. ఇంకా వెరీ కామన్గా చూసుకున్నట్లయితే అనమాట ఈ ఎలక్షన్ కమిషన్ అనేది గవర్నమెంట్ చేసే తప్పులను అనమాట రిప్రిమెండ్ అంటే చివాట్లు పెట్టొచ్చు, తీవ్రంగా తిట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ కానీ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ వాళ్ళు తప్పు చేసినా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ తప్పు చేసినా సరే వీళ్ళు అనమాట తిట్టే అవకాశం ఉంది అనుకుని అనమాట ఇక్కడ ఈ ఎలక్షన్ కమిషన్కి ఆ పవర్స్ ఉన్నాయి అనుకుని చెబుతున్నారు. ఇంకా ఈ ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీస్లో మొత్తం కూడాను సమ్ బూత్స్ పెట్టేసి అదే రకంగా ఈవెన్ మొత్తం కాన్స్టిట్యూషన్లో ఎప్పుడైనా సరే రిగ్గింగ్ జరిగినా సరే ఇలాంటి మాల్ ప్రాక్టీస్ జరిగినా సరే వీళ్ళు రీపోల్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఈ పాయింట్ మరొకసారి చెప్పుకుందాం. ఒకసారి ఊహించుకోండి, ఆల్రెడీ ఓటింగ్ పెట్టేశారు, క్యాంపెయిన్స్ జరిగిపోయి ఎలక్షన్ కూడా అయిపోయింది, ఈవీఎంస్ అనమాట ఒక ప్లేస్లో దాచిపేస్తారు. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నవాళ్ళు ఇక్కడ మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి, ఇక్కడ ఫ్రాడ్ జరిగాయి అనుకుని వాళ్ళకి అనుమానం వస్తే తిరిగి వాళ్ళు రీపోలింగ్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు రీపోలింగ్ పెట్టే అవకాశాలు కూడా వాళ్ళకి అధికారం కూడా ఉంది అనుకుని అనమాట కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఈ రకంగా ఎలక్షన్ కమిషన్కి అనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట ఈ రకమైన పవర్స్ ఇచ్చింది. మన ఇండియాలో స్ట్రాంగ్ ఎలక్షన్ కమిషన్ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే వేరే పార్టీస్ అదే రకంగా వేరే క్యాండిడేట్స్ ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ చేయకుండా అనమాట అది రెగ్యులేట్ చేస్తుంది. అదే రకంగా ఎలక్షన్ని మోర్ డెమోక్రటిక్గా చేస్తుంది. ఇప్పుడు మన ఇండియాలోని ఎలక్షన్స్ అనేవి డెమోక్రటిక్గా కాదా అనేది చూడడానికి సెకండ్ మెజర్ ఏంటంటే పాపులర్ పార్టిసిపేషన్.
ఇక్కడ పాపులర్ అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది, అదే రకంగా ప్రజల యొక్క పార్టిసిపేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అనే దాన్ని బట్టి కూడాను మన ఇండియాలో ఎలక్షన్స్ అనేవి డెమోక్రటిక్గా జరుగుతున్నాయో లేదో చెప్పవచ్చు. ఎందుకు అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఎప్పుడైతే ప్రజలు ఇష్టంతో ఎంతూజియాజం అంటే ఉత్సుకత అంటే ఉత్సాహంతో ఎప్పుడైతే ప్రజలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎలక్షన్స్లో, అక్కడ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతున్నట్టు అర్థం. ఎందుకంటే వాళ్ళు ఓటు వేసిన వ్యక్తి అనమాట గెలుస్తున్నారు, గెలిచిన వాళ్ళు అనమాట ఏం చేస్తున్నారంటే తిరిగి వాళ్ళకి కావాల్సిన లాస్ అన్నిటిని చేంజ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ గురించి అనమాట కన్సిడర్ చేసి వాళ్ళకి సంబంధించిన లాస్ని చేసి అనమాట వాళ్ళ యొక్క ఆలోచనలు అనమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకొరకు అనమాట ప్రజలకి ఈ ఎలక్షన్స్ బాడీస్ పైన అదే రకంగా ఇక్కడ ఉండే పొలిటికల్ పార్టీస్ పైన నమ్మకం వస్తుంది. ఇంకా మోర్ ఓవర్ ఈ ఎలక్షన్స్ డెమోక్రటిక్గా జరుగుతున్నాయని నమ్మకం వస్తుంది. సో దీనికి 4 క్రైటీరియాస్ చూద్దాం. ఇది మొట్టు మాటలతోనే కాకుండా కొన్ని గ్రాఫికల్గా చూద్దాం ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి వేరే దేశాలతో కంపేర్ చేస్తూ. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే టర్న్అవుట్. ఇక్కడ టర్న్అవుట్ అంటే అర్థం ఏంటంటే ఎంతమంది పర్సన్స్కి ఓటు హక్కు వస్తుంది అంటే ఎంతమంది ఎలిజిబుల్ ఓటర్స్ అనేవాళ్ళు ఆ ఇయర్లో ఉంటున్నారు అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇది ఇండియా అంట. నెక్స్ట్ ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది యూకే లేకపోతే నార్త్ అమెరికా ఇంకా యూరోప్లో అనమాట. వీటి గ్రాఫ్ డీటెయిల్స్ ఇక్కడ ప్రతి సంవత్సరము ఓటు హక్కు పొందేవారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుందంట. ఇక్కడ ఇది అలా తగ్గిపోతుంది. కానీ మన ఇండియాలో ఓటు హక్కు పొందే వాళ్ళ సంఖ్య అంటే మన ఇండియాలో రకరకాల వీకర్ సెక్షన్స్ ఉన్నారు. అంటే ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, ట్రైబ్స్ ఉన్నారు, ఇంకా చూసుకున్నట్లయితే సెక్సువల్లీ ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, జెండర్ బేస్డ్ వాళ్ళు ఉన్నారు, కలర్ బేస్డ్ వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా రిచ్, పూర్, కైండ్, అన్కైండ్, ఎడ్యుకేషనల్, అన్ఎడ్యుకేషనల్, నాన్ ఎడ్యుకేటెడ్ ఇలా రకరకాల వాళ్ళు అనమాట మన ఇండియాలో ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడాను మనం ఓటు హక్కు ఇస్తున్నాం, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇస్తున్నాం అనుకొని ఈ గ్రాఫ్ చెబుతుంది. చూసారా ఇక్కడ ప్రతిసారి కూడా ఇక్కడ గ్రాఫ్ అనేది పెరుగుతుంది. ఇదనమాట మన ఇండియన్స్ యొక్క టర్న్అవుట్ అనేది పెరుగుతుంది. టర్న్అవుట్ అంటే ఓటర్స్ యొక్క సంఖ్య, ఎలిజిబుల్స్ ఓటర్స్ యొక్క సంఖ్య పెరిగింది. ఇక సెకండ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఇండియాలో ఉన్న సోషల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా సరే ఇక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు అనమాట ఇండియాలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్షన్స్లో ఎవరు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారంటే పూర్ వాళ్ళు, వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే చూసుకున్నట్లయితే దీని వెనక ఉన్న లాజిక్ వాళ్ళు పార్టిసిపేట్ చేసేసి అనమాట వాళ్ళు ఎవరినైతే ఎన్నుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళని అనమాట వాళ్ళే అక్కడ లీడర్స్గా వస్తున్నారు. అలా రావడం వల్ల వాళ్ళు అనమాట వీళ్ళ కోసం కష్టపడి అనమాట పనిచేసి వాళ్ళ గురించి లాస్ చేసి వాళ్ళకి అనమాట ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంట్రెస్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకే మన దేశంలో ఉన్న వీకర్ సెక్షన్స్కి అనమాట మన పొలిటికల్ పార్టీస్ పైన నమ్మకం ఉంది అనుకుని ఈ గ్రాఫ్ చెబుతుంది. నెక్స్ట్ అలా నమ్మకం ఉండడం బట్టి 2004 గ్రాఫ్స్లో మన రోజుకి మన ఇండియాలో ఉన్న వీళ్ళ యొక్క ఓటర్స్ సంఖ్య, ఈ నెంబర్ ఆఫ్ ఓటర్స్ సంఖ్య అనేది పెరుగుతుంది అనుకుని చెబుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్పర్ కాస్ట్ వాళ్ళు 56 మెంబర్స్ ఉంటే అదే రకంగా ఇక్కడ ఓబీసీ వాళ్ళు 58 ఉన్నారు, అదే రకంగా ఎస్సీ వాళ్ళు 60 ఉన్నారు, ట్రైబ్స్ ఎస్టీ వాళ్ళు అనమాట 61 ఉన్నారు. అంటే ఇక్కడ మెజార్టీ ఎవరు ఎక్కువ వేస్తున్నారంటే ఈ వీకర్ సెక్షన్స్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనే వాళ్ళే వేస్తున్నారు ఇక్కడ. కానీ యూఎస్లో, అమెరికాలో చూసుకున్నట్లయితే వైట్ పర్సన్స్ అందరికన్నా ఎక్కువ ఉన్నారు. కానీ సమాజంలో వీకర్ సెక్షన్స్ అయిన ఈ బ్లాక్ పర్సన్స్, అదే రకంగా ఈ హిస్పానిక్ అనే జాతి అనమాట అక్కడ ఓట్స్ అనమాట చాలా తక్కువ వేస్తున్నారు. అంటే ఆ దేశంలో ఉన్న ఎలక్షన్ సిస్టమ్ మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి చాలా తక్కువ మంది ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మనకి అర్థమైంది. ఇంకా థర్డ్ కామన్ స్టెప్లో చూసుకున్నట్లయితే ఈ ఓటు అనమాట ఎవరి యొక్క ఓటు మోర్ ఎఫెక్టివ్గా ఉంది, ఓటు వేసినంత మాత్రాన మనకి అది ఎఫెక్టివ్గా ఉండాలంటే ఉండదు. కానీ మన ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఈ 67% యొక్క ఓటు అనమాట ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే వాళ్ళు ఎవరికైతే ఓటు వేస్తున్నారో వాళ్ళు అనమాట సక్రమంగా పనిచేస్తున్నారు కాబట్టే వీళ్ళంటే ఎలక్షన్స్లో వస్తున్నారు అనుకుని చెప్తున్నారు. ఒకవేళ వేసినప్పటికీ మనం ఓటు వేసేసి ఈ అంశం కావాలన్నప్పటికీ అది ఫెయిల్ అవుతున్న అంశాలు ఎన్ని అంటే
అదనమాట కేవలం 18% విషయాలు మాత్రమే ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాయి. కానీ మిగిలిన 67% అనేది ఎఫెక్ట్గా వస్తుంది. అదే రకంగా ఇక్కడ ఈ 15% విషయాలు అనమాట ఎఫెక్ట్ అవుతుందో లేదో తెలియకుండా పోతుంది. సో దీన్ని బట్టి అనమాట మోర్ దాన్ 50% అనమాట వాళ్ళ యొక్క ఏదైతే అనుకుంటున్నారో, ఈ ప్రభుత్వాలు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో ఆ రకంగా సక్రమంగా పనిచేస్తుందని ఈ రిపోర్టు చెప్తుంది. ఇంకా 4th రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్, పొలిటికల్ పార్టీస్లో పార్టిసిపేషన్ ఎలా ఉందో చూసుకున్నట్లయితే మన ఇండియాలో అంట సుమారుగా 1/3 పీపుల్ అంట పొలిటికల్ పార్టీస్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇంకా హాఫ్ ఆఫ్ ది పార్టీస్ ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ క్యాంపెయిన్స్ కూడా వెళ్తున్నారంట. 1/3 పీపుల్స్ ఏమో పొలిటికల్ పార్టీస్లో ఉంటే అదే రకంగా హాఫ్ ఆఫ్ ది పీపుల్ అనమాట ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కూడా చేస్తున్నారు. ఇలా ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారంటే వాళ్ళకి అనమాట ఆ పొలిటికల్ పార్టీస్ పైన ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి అనమాట మనకు అర్థమవుతుంది. ఇలా అనమాట ఈ పార్టిసిపేషను, అదే రకంగా టర్న్ అవుట్, ఇంకా ఈ ఎఫెక్టు, ఇలా అనమాట ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే మన ఇండియాలోటి ఈ ప్రజల యొక్క పార్టిసిపేషన్ పెరుగుతుంది, ఈ ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క ఓటు పర్సంటేజ్ పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల ఏమవుతుందంటే మన ఇండియాలో అనమాట ప్రతి ఒక్కరు ఓటు నిరర్ధకంగా పోకుండా అనమాట వాళ్ళ యొక్క ఓటు ఎఫెక్ట్లోకి వస్తుంది. కాబట్టి మన ఇండియాలోని ఎలక్షన్స్ అనేవి ఫెయిర్గా జరుగుతున్నాయి, డెమోక్రటిక్గా జరుగుతున్నాయి అనుకుని ఈ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మన ఇండియాలో ఎలక్షన్స్ అనేవి ఫ్రీగా, ఫెయిర్గా, డెమోక్రటిక్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పడానికి ఇంకొక మెజర్ ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎలక్షన్ అవుట్కమ్. ఎలక్షన్స్లో అవుట్కమ్ వస్తుంది అంటే ఏ పార్టీ గెలుస్తుందో వాళ్ళు అనమాట ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. సో అలా రిజల్ట్స్ వచ్చేటప్పుడు అనమాట ఒకవేళ కానీ అది అన్ఫేర్ ప్రాక్టీసెస్ అయితే ఓడిపోయిన పార్టీ ఒప్పుకోదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా గొడవ పెడతారు, ఇది అసలు పూర్తిగా రాంగ్ రిగ్గింగ్ జరిగింది అనుకుని వాళ్ళు గొడవ చేస్తారు. కానీ మన ఇండియాలో మాత్రం అలా ఎప్పుడూ జరగలేదంట. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. మన ఇండియాలో అంట రూలింగ్ పార్టీస్ ఏమంటే రొటీన్గా అనమాట ఓడిపోతూనే ఉన్నాయంట. సుమారుగా ఇక్కడ 25 years డేటా ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ 3 సార్లు ఎలక్షన్ జరిగితే 2 సార్లు అంటే ఇక్కడ రూలింగ్ పార్టీ ఓడిపోతూనే ఉంటుంది అనుకుని చెప్పారనమాట. సో 3 సార్లు ఎలక్షన్ జరిగితే 2 సార్లు అంటే ఈ రూలింగ్ పార్టీ ఓడిపోతుందని చెప్పారు. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ రూలింగ్ పార్టీ అనమాట తన యొక్క అధికారాలను ఉపయోగించుకొని తాను పార్టీలో ఇంకా ఉండాలి, అదే రకంగా తను ఇంకా అధికారంలో ఉండాలనుకుని ఎప్పుడూ ఉపయోగించుకోలేదంట. ఇంకా సెకండ్ రీజన్ చూసుకున్నట్లయితే మనకు అమెరికాలో అంట ఎప్పుడైతే ఈ ఇన్క్యూబ్మెంట్ అంటే పవర్ ఉన్న వ్యక్తులు అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తులని మనం ఏమంటామంటే వాటిని ఇన్క్యూబ్మెంట్ అంటారు. సో ఈ అమెరికాలో అంట ఈ ఎలక్టెడ్ లీడర్స్ ఉంటారు కదా, అంటే ఎలక్టెడ్గా రిప్రజెంటేటివ్స్, మనకి ఇక్కడ ఎమ్మెల్యేస్ ఎలాగో అక్కడ ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంట చాలా తక్కువగా ఓడిపోతూ ఉంటారంట. వాళ్ళు ఎలక్షన్స్లో చాలా తక్కువగా ఓడిపోతూ ఉంటారు. కానీ మన ఇండియాలో మాత్రం అలా కాదంట. ఎవరైతే మాల్ ప్రాక్టీస్ చేస్తారో ఆ ఎమ్మెల్యేస్, ఆ ఎంపీస్ చాలా ఈజీగా ఓడిపోతూ ఉంటారంట. ఇది సెకండ్ రీజన్ చెప్పారు. ఇంకా థర్డ్గా చూసుకున్నట్లయితే అంట ఎవరైతే ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారో, ఎవరైతే ప్రజల యొక్క ఓట్స్ని కొనుక్కునేలా చేస్తారో, ఎవరికైతే క్రిమినల్ కనెక్షన్స్ ఉంటాయో వాళ్ళంతా డెఫినెట్లీ ఓడిపోతారు అనుకుని చెప్తున్నారు. అంటే మన ఇండియన్లో అనమాట ఎవరైతే ఈ రకమైన మాల్ ప్రాక్టీసెస్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా ఓడిపోతారు అనుకుని చెప్పారంట. ఇంకా ఇక్కడ ఈ 4th పాయింట్ ఏం చెబుతుందంటే ప్రజల యొక్క వెర్డిక్ట్ ఏది ఉందో, ప్రజల యొక్క తీర్పు ఏదైతే ఉందో, వాళ్ళు ఎలక్షన్లో ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని అనమాట వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి అనమాట దిగిపోతారు. ఉదాహరణకి రూలింగ్ పార్టీ యొక్క రూలింగ్ బాగలేదు అనుకుని ప్రజలు డిసైడ్ చేస్తే రూలింగ్ పార్టీ అనమాట దిగిపోతుంది. అదే రకంగా వాళ్ళు ఎవరికైతే ఓటు వేస్తారో వాళ్ళు అనమాట గెలుస్తారు. ఈ రకంగా అనమాట ప్రజల యొక్క వెర్డిక్ట్కి మన కాన్స్టిట్యూషన్లో అవకాశం ఇస్తున్నారు. ఈ 4 రీజన్స్ బట్టి ప్రపంచంలో అన్ని దేశాలను కంపేర్ చేసుకుని అదే రకంగా ఈ రూలింగ్ పార్టీ యొక్క ఆలోచనలు, అదే రకంగా దాని యొక్క ప్రవర్తనలు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఈ 4 పాయింట్స్ చెప్పారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన ఇండియాలోని ఎలక్షన్స్ అనేవి డెమోక్రటిక్గా జరుగుతున్నాయి అనుకుని ఇక్కడ చెప్పారనమాట. ఛాలెంజెస్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ ఫ్రీగా అదే రకంగా ఫెయిర్గా జరగడానికి కొన్ని
కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. సో ఆ ఛాలెంజెస్ అన్నిటిని ఎవరైతే దాటుతాడో వాళ్ళే అనమాట డెమోక్రటిక్ ఎలక్షన్ జరుపుతున్నట్టు. ఎవరైతే ఆ ఛాలెంజెస్ని లొంగిపోతారో అక్కడ అనమాట డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేవి జరగవు. సో ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే మొదటగా డబ్బు అనమాట. ఈ డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో ఆ మనీ ఉన్న వాళ్ళు అనమాట ఈ పొలిటికల్ పార్టీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు అనమాట ఆ డబ్బుతో అనమాట వాళ్ళ దగ్గర సీట్ కొనేస్తారు పొలిటికల్ పార్టీస్లో. ఆ రకంగా పొలిటికల్ పార్టీస్లో ఇన్వాల్వ్ అయ్యేసి ప్రజలకు ఎక్కువ డబ్బును పనిచేసి అనమాట లంచం ఇచ్చేసి వాళ్ళు గెలుస్తూ ఉంటారు. ఇది డెమోక్రటిక్ ఎలక్షన్స్కి అనమాట ఒక బిగ్గర్ ఛాలెంజ్. ఇంకా సెకండ్గా చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్కి అనమాట క్రిమినల్ కనెక్షన్ ఉండడం అనమాట. ఒకవేళ కానీ మీరు కానీ మీ పార్టీలో స్థానం ఇవ్వకపోతే మీకు చంపేస్తాను, లేకపోతే మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను అనుకుని ఇలా చెబుతూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల అనమాట ఆ పొలిటికల్ పార్టీస్ భయపడి వాళ్ళకి సీట్స్ ఇచ్చేస్తూ ఉంటాయి. దీనికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఛత్రపతి మూవీలో అక్కడ ఆ రౌడీ వాళ్ళ తమ్ముడికి సీట్ ఇవ్వడానికి అనమాట ఆయన చంపేస్తారనమాట ఆ స్టేట్ ఆ పార్టీ హెడ్ని. సో ఇక్కడ ఈ రకమైన క్రిమినల్ ఎలక్షన్స్ క్రిమినల్ యొక్క సపోర్ట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పార్టీస్ అనమాట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంది. సో ఇది డెమోక్రటిక్ ఎలక్షన్స్కి అనమాట క్రిమినల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది డెమోక్రటిక్ ఎలక్షన్స్లో ఇది సెకండ్ ఛాలెంజ్. ఇంకా థర్డ్ ఛాలెంజ్ చూసుకున్నట్లయితే చాలా వాళ్ళకు పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడాను కొంతమంది ఫ్యామిలీస్తో డామినేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక్కడు కానీ ఆ పార్టీలోకి వస్తే వాళ్ళ పార్టీస్ అదే రకంగా వాళ్ళ రిలేటివ్స్ అనమాట అలా పార్టీలోకి ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఇలా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది వారసత్వ రాజకీయాలు అయిపోతాయి తప్ప ఒక డెమోక్రటిక్లో ఒక ఆర్డినరీ పర్సన్ ఎవరికైతే రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. వాళ్ళ ఫ్యామిలీస్ అలా వస్తూ అనమాట ఇక్కడ ఈ వారసత్వ రాజకీయాలు జరగడానికంటే అవకాశం ఉంది. ఇది థర్డ్ ఛాలెంజ్ అనమాట. ఇంకా ఫోర్త్ ఛాలెంజ్ చేసుకున్నట్లయితే ఒక ఆర్డినరీ పర్సన్ అనమాట ఈ పొలిటికల్ పార్టీస్లోకి వెళ్ళడానికి వాటిలో సీట్ సంపాదించడానికి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీస్ యొక్క పాలసీస్ వేరు, అదే రకంగా వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ కూడా వేరు. సో దాంట్లో ఒక ఆర్డినరీ పర్సన్ అనమాట సీట్ సంపాదించడం చాలా కష్టం. ఇది ఫోర్త్ ఛాలెంజ్. అండ్ ఫిఫ్త్ ఛాలెంజ్ చూసుకున్నట్లయితే ఇక స్మాల్ పార్టీస్ ఉంటాయి కదా, అవి మిగిలిన పార్టీస్తో అనమాట పోటీ చేయడం ఇంకా కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక బీజేపీ పార్టీ కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కానీ హై ఫండ్స్ ఉన్న పార్టీ అనమాట. మనకు చాలామంది వరకు టాక్ ఏంటంటే బీజేపీ పార్టీకి అంబానీ గారు ఎక్కువ ఫండ్స్ ఇస్తారని, అదానీ గారు ఎక్కువ ఫండ్స్ ఇస్తారని అంతవరకు టాకు. కానీ చిన్నగా మన ఇండియాలో ఉన్న లోక్ సత్తా పార్టీ ఉంది, ఆ పార్టీకి అంతగా ఫండ్స్ ఉండవు. సో ఆయన అనమాట జస్ట్ ఆయన మాటల చేత ఆయన అనమాట ఇన్స్పైర్ చేయాలి తప్ప ఇలా ఫండింగ్స్ లేవు కాబట్టి అనమాట ఆయన ఎక్కువగా పబ్లిసిటీ చేయలేరు. సో ఇక్కడ మనకి క్లియర్గా అనమాట స్మాల్ పార్టీస్కి దక్కినంత సపోర్టు అదే పెద్ద పార్టీస్కి దొక్కినంత సపోర్ట్ అనమాట ఇక్కడ చిన్న పార్టీస్కి దక్కట్లేదు. ఈవెన్ వీళ్ళు మంచి వాళ్ళు అయినప్పటికీ కూడాను ఇక్కడ ప్రజలు అనమాట వాళ్ళకి ఆదరణ చాలా తక్కువగా ఉంటుంది డెమోక్రసీలో. ఇవన్నమాట ఒక డెమోక్రటిక్ కండిషన్కి ఉండే ఛాలెంజెస్. కానీ మన ఇండియా మాత్రం ఈ ఛాలెంజెస్ అన్నింటినీ రోజుకు ఎదుర్కొంటుంది. ప్రతి ఎలక్షన్స్లో కూడాను ఎలక్షన్ కమిషన్ ఈ ఛాలెంజెస్ అన్నింటినీ ఎన్నుకొని అనమాట ఎదుర్కొని వీటిని మంచిగా ఛాలెంజెస్ అదే రకంగా ఒక డెమోక్రటిక్ పాలిటిక్స్గా ఒక డెమోక్రటిక్గా ఎలక్షన్ జరిగేలా అనమాట ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. అదే రకంగా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎప్పుడైతే ఈ ఛాలెంజెస్ అన్నింటినీ నీట్గా ఎన్నుకుంటే ఆ రోజు ఇక్కడ బోత్ ఎలక్షన్ కమిషన్ సైడ్ నుండి ఇంకా ప్రజల వైపు ప్రజల నుండి అదే రకంగా పొలిటికల్ పార్టీస్ నుండి డెమోక్రసీ అనేది బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. సో అలాంటి రోజు రావాలని మనం కోరుకుందాం.